माधव कुंज बिहारी। जय राधा माधव कुंज बिहारी। गोपीजन वल्लभ गिरिवरधारी। गोपीजन वल्लभ गिरिवरधारी। यशोदानंदन ब्रज जन रंजन। यशोदानंदन ब्रज जन रंजन। यामुनतीर वनचारी। यामुनतीर वनचारी। जय राधा माधव कुंज बिहारी। जय जय राधा माधव कुंज बिहारी। गोपी जन वल्लभ गिरिवरधारी। गोपी जन वल्लभ गिरिवरधारी। यशोदानंदन ब्रज जन रंजन। यशोदानंदन ब्रज जन रंजन। यामुनतीर वनचारी। यामुनतीर वनचारी। जय जय राधा माधव कुंज बिहारी। जय ओम विष्णुपाद परमहंस परिव्राजकाचार्य अष्टोत्तरशत श्री श्रीमद् भक्ति वेदांत स्वामी श्रील प्रभुपाद की जय। ग्रंथराज श्रीमद् भागवतम की जय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय।
శ్రీమద్భాగవతం మొదటి స్కందం మొదటి అధ్యాయం 10వ శ్లోకం పదపాఠం చూద్దాం. ప్రాయేణ అల్ప ఆయుషః సభ్య కలౌ అస్మిన్ యుగే జనాః మందాః సుమందమతయః మందభాగ్యాః హి ఉపద్రుతాః ప్రాయేణాల్పాయుషః సభ్య కళావస్మిన్ యుగే జనాః మందాః సుమందమతయో మందభాగ్యాః హ్యుపద్రుతాః ప్రాయేణాల్పాయుషః సభ్య కళావస్మిన్ యుగే జనాః మందాః సుమందమతయో మందభాగ్యాః హ్యుపద్రుతాః. ప్రాయేణాల్పాయుషః సభ్య కళావస్మిన్ యుగే జనాః మందాః సుమందమతయో మందభాగ్యాః హ్యుపద్రుతాః. ప్రాయేణాల్పాయుషః సభ్య కళావస్మిన్ యుగే జనాః మందాః సుమందమతయో మందభాగ్యాః హ్యుపద్రుతాః. ప్రాయేణాల్పాయుషః సభ్య కళావస్మిన్ యుగే జనాః మందాః సుమందమతయో మందభాగ్యాః హ్యుపద్రుతాః. ప్రాయేణాల్పాయుషః సభ్యః కళావస్మిన్ యుగే జనాః మందాః సుమందమతయో మందభాగ్యాః హ్యుపద్రుతాః. ఎవరైనా చదువుతారా? మాతాజీలో ఎవరు? ప్రతిపదార్థములు. ప్రాయేణ ఇంచుమించు ఎల్లప్పుడూ, అల్పమైన, ఆయుషః ఆయుష్షు, సభ్య ఋషులారా, కలౌ కలియుగమున, అస్మిన్ దీనియందు, యుగే యుగపు, జనాః జనులు, మందాః సోమరులు, సుమందమతయః తప్పుద్రోవ పట్టింపబడినవారు, మందభాగ్యాః అదృష్టహీనులు, హి అన్నింటికి మించి, ఉపద్రుతాః కలతనొందినవారు. అనువాదం మరియు భాష్యము కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీమద్ అభయచరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద ఇస్కాన్ సంస్థాపకాచార్య. ఓ ఋషులారా, ఈ కలియుగమునందు జనులు అల్పాయుష్కులుగా నుందురు. వారు కలహస్వభావులు, బద్ధకస్తులు, తప్పుద్రోవ పట్టింపబడినవారు, మందభాగ్యులు మాత్రమే గాక
సదా కలతకు లోనైన వారై ఉందురు. భాష్యము. భగవద్భక్తులైన వారు సదా జనుల ఆధ్యాత్మికోన్నతిని గూర్చే చింతించుచుందురు. నైమిషారణ్యమునందుల ఋషులు కలియుగపు జనుల స్థితిగతులను విశ్లేషణ సలిపి వారు అల్పాయుష్కులని దూరదృష్టితో తెలియగలిగిరి. కలియుగమునందు ఆయుః పరిమాణము తరుగుటకు కారణము ఆహారపు కొరత కాదు, క్రమరహితమైన అలవాట్లే అందులకు ముఖ్య కారణం. చక్కని అలవాట్లను కలిగి తగిన ఆహారమును స్వీకరించినచో ఎవరైనాను ఆరోగ్యమును చక్కగా కాపాడుకొనగలరు. అత్యాహారము, అధిక ఇంద్రియ భోగము, అధికమైన పరాధీనత్వము, కృత్రిమ జీవనములనునవి మానవ శక్తిని హరింపజేయగలవు. వీని కారణముననే మానవుని ఆయుః పరిమితి కుదించుకుపోయినది. ఈ యుగపు జనులు ఆధ్యాత్మిక అనుభవమునందే కాక భౌతిక రంగమునందును బద్ధకస్తులై ఉందురు. వాస్తవమునకు ఆత్మానుభవమునకై యత్నించుటయే మానవ జన్మ యొక్క ముఖ్య ప్రయోజనమై ఉన్నది. అనగా మానవుడైన వాడు తాను ఎవరన్న విషయమును, ఈ జగము ఎలాంటిదనే విషయమును, పరతత్వం అంటే ఏమిటనే విషయమును తప్పక తెలుసుకోవాలి. భౌతిక స్థితిలోని సర్వ విధములైన తాపత్రయములను నశింపజేసుకుని తన నిత్య నివాసమైన భగవద్ధామమును జీవుడు చేరగలగడానికి మానవ జన్మ చక్కని అవకాశమై ఉన్నది. కానీ నేటి పనికి మాలిన విద్యా విధాన కారణమున జనులు ఆత్మానుభవమునందు ఎట్టి విధమైన కోరికను కలిగి ఉండుటలేదు. ఒకవేళ ఆధ్యాత్మికత్వమును గురించి కొద్దిగా తెలుసుకోవాలని అనుకున్నా దురదృష్టవశాత్తు అప్రమాణిక బోధకులకు వారు బలి అగుతారు. కలియుగపు జనులు వివిధములైన రాజకీయ వర్గములకు మరియు సంఘములకే గాక చలనచిత్రములు, ఆటలు, జోదము, క్లబ్బులు, లౌకిక జ్ఞానమును గూర్చు గ్రంథశాలలు, దుస్సాంగత్యము, ధూమపానము, త్రాగుడు, మోసము, దొంగతనము వంటి పలు వ్యసనములకు బలి అయిపోతారు. పలు విధములైన వ్యాపకముల కారణముగా వారి మనస్సులు సదా కలత చెంది ఉండి తాపత్రయములను కూడి ఉండును. అంతేగాక ఈ యుగమునందు కొందరు అధర్మవర్తనులు శాస్త్రాధారము ఏమాత్రము లేనిటువంటి తమ స్వంత ధర్మ విధానమును సృష్టించుచుందురు. అటువంటి ధర్మ సంగముల పట్ల ఇంద్రియ భోగానురక్తులు సులభముగా ఆకర్షితులగుదురు. ధర్మము పేరుతో అనేకములైన అధర్మ కార్యములు జరుగుతూ ఉండడం వలన జనులు మనశ్శాంతిని కానీ దేహ స్వస్థతను కానీ పొందలేకున్నారు. బ్రహ్మచర్యాశ్రమము కొనసాగింపబడుట లేదు. గృహస్థులు తమకు విధించిన నియమ నిబంధనలను అనుసరించుట లేదు. కనుకనే అట్టి గృహస్థుల నుండి తయారయ్యే వానప్రస్థులు మరియు సన్యాసులు నిష్ఠా మార్గమున ఏమాత్రము కొనసాగలేక సులభముగా పతనము చెందుతున్నారు. ఈ విధముగా కలియుగములో వాతావరణమంతా శ్రద్ధారాహిత్యముతో నిండి ఉన్నది. జనులకు ఆధ్యాత్మిక విలువల యందు ఏమాత్రము ప్రియము లేదు. ఇంద్రియ భోగానుభవమే ఈ సమయమున నాగరికతగా చలామణి అవుతున్నది. అట్టి భౌతిక భావనాపూర్ణములైన నాగరికతలను సమర్థించడం కోసం మనిషి పలు దేశములను మరియు పలు సంఘములను ఏర్పరచుకున్నాడు. అటువంటి దేశములు మరియు సంఘముల నడుమ సదా వైషమ్యములు మరియు యుద్ధములు సంభవిస్తూనే ఉంటాయి. కనుకనే మానవ సంఘములో ఆధ్యాత్మిక విలువలను పునరుద్ధరించడం అనేది అత్యంత కష్టకార్యముగా మారింది. ఇలాంటి దురవస్థకు భ్రష్టములైనట్టి మానవ విలువలే కారణం. కలియుగంలోని పతిత మానవులను భవబంధముల నుండి తప్పించాలనే కోరికను కలిగిన ఋషులు తత్కార్యార్థమై నివారణోపాయమును తెలుపమని శ్రీల సూత గోస్వామిని కోరుచున్నారు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివికాసస్వామిన్నితి నామినే. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంతస్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. ఆదివారం సత్సంగ కార్యక్రమానికి మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి స్వాగతం. మరి ఈరోజు మనం
శ్రీమద్ భాగవతం మొదటి స్కందం నుండి మొదటి అధ్యాయం 10వ శ్లోకాన్ని మనం చర్చిస్తున్నాం. ఈ శ్లోకం యొక్క అనువాదం మళ్ళీ చదువుతాను, జాగ్రత్తగా వినండి. ఓ ఋషులారా, ఈ కలియుగములో జనులు అల్పాయుష్కులుగా ఉంటారు. వారు కలహ స్వభావులు, బద్ధకస్తులు, తప్పుత్రోవ పట్టింపబడిన వారు, మందభాగ్యులు మాత్రమే గాక సదా కలతకులోనైన వారై ఉంటారు. ఇవన్నీ ఎవరి గురించి చెప్తున్నారు? అసలు మీకు ఇది వింటే ఎవరి గురించి చెప్తున్నట్టుగా అనిపిస్తుంది? ఎవరి గురించి? చాలా చక్కగా పసిగట్టారు. అయితే మన గురించే చెప్పారు, కానీ ఎప్పుడు చెప్పారో తెలుసా? ఈ విషయం ఎప్పుడు చెప్పారో తెలుసా? 5000 సంవత్సరాల క్రితం ఈ విషయం చెప్పబడింది. 5000 సంవత్సరాల క్రితం అంటే ద్వాపర యుగాంతంలో మన గురించి అప్పుడే ఊహించి చెప్పారన్నమాట. ఊహించి చెప్పడం కాదు, ఎందుకంటే వాళ్ళు త్రికాలజ్ఞులు కాబట్టి వాళ్ళు జరగబోయేది, జరిగినది, జరుగుతున్నది అన్నీ తెలుసు అన్నమాట. అయితే ద్వాపర యుగాంతంలో ఎప్పుడైతే శ్రీకృష్ణ భగవానుడు ఈ దరిత్రిని విడిచిపెట్టి ఆయన తన స్వధామానికి ధర్మాన్ని, కృష్ణే స్వధామోపగతే ధర్మజ్ఞానాదిభి సహ అంటే ధర్మాన్ని జ్ఞానాన్ని వెంట పెట్టుకుని ఎప్పుడైతే శ్రీకృష్ణ భగవానుడు తన యొక్క స్వధామానికి నిష్క్రమించాడో వెంటనే కలియుగం ప్రారంభమైంది. మనం కూడా చూస్తుంటాం, సంవత్సరంలో ఋతువులు మారినప్పుడల్లా లేదా కాలాలు మారినప్పుడల్లా వెంటనే మార్పులు వస్తూ ఉంటాయి కదా. వేసవికాలం ముగిసి వర్షాకాలం మొదలైంది అనుకోండి, వెంటనే వాతావరణంలో మార్పులు వస్తాయి. అలాగే వర్షాకాలం ముగిసి శీతాకాలం ప్రారంభమైందంటే వెంటనే వాతావరణంలో మార్పులు వస్తుంటాయి. అలాగే యుగాలు మారినప్పుడు కూడా వెంటనే వాతావరణంలో మార్పులు వస్తుంటాయి అన్నమాట. మరి ఈ మార్పులను గమనించి అప్పటికి బతికి ఉన్నటువంటి ఋషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ కలియుగ ప్రభావం నుండి బయటపడడం కోసం 1000 సంవత్సరాలు పట్టే ఒక యజ్ఞాన్ని ప్రారంభించారు. చూడండి, 1000 సంవత్సరాలు పట్టే ఒక యజ్ఞాన్ని. మీరు అనొచ్చు, ఏమంటే 1000 సంవత్సరాలు ఎవరు బతుకుంటారండి? కానీ ద్వాపర యుగంలో మనిషి యొక్క ఆయుష్ 1000 సంవత్సరాలు. యుగం మారుతున్న కొద్దీ మనిషి యొక్క ఆయుష్ 90% క్షీణిస్తూ ఉంటుందన్నమాట. సత్యయుగంలో మనిషి యొక్క ఆయుష్ 1,00,000 సంవత్సరాలు ఉండేది. త్రేతాయుగంలో అది 90% క్షీణించి 10,000 సంవత్సరాలు అయింది. ద్వాపర యుగం వచ్చేసరికి ఇంకా 90% క్షీణించి అది 1000 సంవత్సరాలు అయింది. కలియుగం వచ్చేసరికి ఇంకా 90% క్షీణించి అది 100 సంవత్సరాలు అయిందనమాట. ఇప్పుడు మనం కలియుగంలో ఉన్నాం. కాబట్టి ఈ కలియుగం యొక్క ఈ కలి ప్రభావాన్ని నిర్మూలన చేయడం కోసం, రాబోయే జనులందరి యొక్క శ్రేయస్సు కోసం ఋషులు ఏం చేశారంటే 1000 సంవత్సరాలు పట్టేటువంటి ఒక యజ్ఞాన్ని నైమిషారణ్యంలో ప్రారంభించారు. నైమిషారణ్యం అనేది ఎక్కడుందో తెలుసా? చాలామంది యాత్రకు వెళ్ళి ఉంటారు అక్కడికి. నైమిషారణ్యం వెళ్ళారు. ఎక్కడుంది? ఉత్తరప్రదేశ్లో ఉంది నైమిషారణ్యం. ఆ ప్రదేశంలో వాళ్ళు 1000 సంవత్సరాలు పట్టేటువంటి ఒక యజ్ఞాన్ని ప్రారంభించారు. మరి ఆ యజ్ఞం చేస్తున్నప్పుడు, యజ్ఞం చేసేటప్పుడు మధ్యలో మనకి విరామ సమయం వస్తుందన్నమాట. అలాంటి ఒక విరామ సమయంలో వాళ్ళందరూ ఏం చేశారంటే సూత గోస్వామి అనేటువంటి ఒక ఋషిని నాయకుడిగా ఎన్నుకొని ఆయనని ప్రశ్నలు వేస్తూ ఉన్నారనమాట. ఆ ప్రశ్నలు వేస్తున్నప్పుడు జరిగినటువంటి సంభాషణ ఇది. ఇక్కడ ఏమంటున్నారు చూడండి, ఈ యుగమునందు జనులు అల్పాయుష్కులుగా నుందురు. చూడండి, ఈ యుగం అంటే కలియుగం. చూడండి, వాస్తవంగా కలియుగంలో 100 సంవత్సరాలు జీవించాలి, ఎక్స్పెక్టెడ్ లైఫ్ టైం అనమాట. కానీ కలియుగం ముందుకు వెళుతున్న కొద్దీ ఎవరు 100 సంవత్సరాలు జీవించే అవకాశం లేనేలేదు. ఈ రోజుల్లో మీ అందరికీ తెలిసినదే, జనులు ఎంతకాలం పాటు జీవిస్తున్నారనేటువంటిది. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే ఈ కలియుగంలో ఉన్నటువంటి జనుల యొక్క స్థితిగతులని విశ్లేషణ చేసి, ఎందుకని వాళ్ళు అల్పాయుష్కులు అయ్యారంటే వాళ్ళ యొక్క స్థితిగతులను అంచనా వేశారనమాట. వీళ్ళు అల్పాయుష్కులని దూరదృష్టితో చూడగలిగారు. చూడండి, మరి అల్పాయుష్కులు అవడానికి కారణం ఏమిటి? ఇక్కడ ఈ విషయం చెప్తున్నారు. ఎందుకని కలియుగంలో జనులు అల్పాయుష్కులుగా ఉంటారు అంటే ఆహార కొరత వలన, తినడానికి తిండి లేకపోవడం వల్ల లేదు.
ఈరోజు లీస్ట్ అంటే అన్నిటికంటే తక్కువ జనం ఆలోచించేది తిండి గురించే చూడండి. ఎందుకంటే జనానికి అవసరమైన దానికంటే కూడా ఎక్కువగా తిండి లభ్యం అవుతుంది. ప్రభుత్వాలు కూడా మనం చూస్తే 5 రూపాయలకే భోజనాలు, లేకపోతే చివరికి ఒకటి పిచ్చివాడైనా సరే ఎక్కడైనా ఒక రైల్వే అండర్ బ్రిడ్జ్లో కింద ప్లాట్ఫామ్ మీద పడుకున్నా సరే వాడు ఏమీ చేయకుండా అలా కూర్చున్నా సరే వాడికి సాయంత్రం అయ్యేటప్పటికి 4-5 మీల్స్ పార్సెల్ వచ్చి పడిపోతాయి చూడండి. కాబట్టి తిండి లేక ఎవరూ చనిపోవడం లేదు, ఇది గుర్తుంచుకోండి. మరి దేని వల్ల చనిపోతున్నారట అంటే క్రమరహితమైన అలవాట్లే అందుకు కారణము చూడండి. క్రమరహితమైనటువంటి అలవాట్లు. ఎందులో క్రమరహితమైన అలవాట్లు? ఆహార నిద్ర భయమైదునంశ చూడండి. తినడంలో, నిద్రపోవడంలో, తమను తాము సంరక్షించుకోవడంలో, సంభోగం అంటే మైథునంలో, ఈ 4గింటిలో క్రమరహితమైనటువంటి అలవాట్లే అందులకు కారణము అని చెప్పుకుంటున్నారు. చక్కని అలవాట్లను కలిగి తగిన ఆహారాన్ని స్వీకరిస్తే ఎవరైనా ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకోవచ్చు. కానీ కలియుగంలో ఎవరు కూడా చక్కని అలవాట్లు కలిగినటువంటి ఆహారాన్ని స్వీకరించరు. ముఖ్యంగా మనకి మహాభారతంలో మనం చూస్తే మార్కండేయ ఋషిని పాండవులు అడుగుతారనమాట, కలియుగం యొక్క లక్షణాలు ఏమిటో చెప్పండి అని చెప్పి. అందులో ఒక లక్షణం ఆయన ఏం చెప్తారంటే, కలియుగంలో జనులు ఎవరు వండారో తెలియనటువంటి ఆహారాన్ని తింటారు అని చెప్పి అంటాడు. మీకు అర్థమవుతుంది కదా? కలియుగంలో ఒక లక్షణం ఏమిటట, ఎవరు వండారో తెలియని ఆహారాన్ని తింటారట. దాదాపుగా ఇప్పుడున్నటువంటి సమాజంలో 100కి 99% లేదా 100కి 90% మంది ఎవరు వండారో తెలియనటువంటి ఆహారాన్ని తింటున్నారు. ఇంకా కొన్ని దేశాల్లో అయితే నో కిచెన్ పాలసీ చూడండి. అసలు ఇళ్లల్లో వంటగది అనేది నిర్మించవద్దని చెప్తున్నాయి కొన్ని ప్రభుత్వాలు అయితే. ఎందుకు వంటశాలలు అవసరమే ఉంది? అంతా కూడా కార్పొరేట్ అనమాట చూడండి. కలియుగంలో ప్రతిదీ కూడా కార్పొరేట్ అయిపోతుంది. ఆహారం దాదాపుగా ఎవరు ఇంట్లో వండుకోవడంలా, అంతా కూడా మూకుముడిగా ఎవరో వండుతారు. వాడు ఏం వండుతున్నాడో, ఎలా వండుతున్నాడో, వండేవాడు ఎవడో, అందులో ఏమి వేస్తున్నాడో ఎవరికి ఏమి సంబంధం లేదు. ఆ సమయానికి కడుపు నింపుకున్నామా లేదా అనేదే అందరికీ కూడా కావాలన్నమాట. కాబట్టి మనం చూస్తాం కలియుగంలో ఎక్కడ పడితే ఎక్కడ పబ్లిక్ ఈటరీస్, ఎక్కడ చూస్తే అక్కడ హోటళ్ళు, రెస్టారెంట్లు, లేకపోతే ఉచితంగా మనకి వండి పెట్టేటువంటి వాళ్ళు, కర్రీ పాయింట్లు, హోటళ్ళు చూడండి, మెస్సులు, వీటి యొక్క సంఖ్య ఎక్కువ. మీరు ఉదయం మధ్యాహ్నం కనుక చూసినట్లయితే పట్టణంలో మరి జనులందరూ కూడా గుంపులుగా గుమిగూడి ఉంటారనమాట. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం చూడండి. ఇవి మాత్రమే కాకుండా మళ్ళీ ఆన్లైన్లో కూడా ఆహారాన్ని బుక్ చేసుకోవచ్చు. జొమాటో, స్విగ్గీ, రకరకాలు చూడండి. ఇంట్లోనే కూర్చొని వాడు ఏది కావాలంటే అది ఆర్డర్ చేసుకోవచ్చు, ఏ హోటల్ నుంచి కావాలంటే ఆ హోటల్ నుంచి. కాబట్టి తినడం అనేది ఏమైపోయింది? అది కూడా కార్పొరేట్ వ్యాపారం అయిపోయింది. ఇక నిద్రపోవడం, దాదాపుగా ఎవరో ఇళ్లలో నిద్రపోరనమాట చూడండి. ఎందుకంటే అందరూ కూడా అసలు ఏ సమయంలో నిద్రిస్తారో కూడా ఎవరికి తెలియదు. ఎందుకంటే రౌండ్ ద క్లాక్ వర్క్ చూడండి. 24 గంటలు కూడా పనిచేస్తుంటారు. నైట్ షిఫ్ట్లో పనిచేసేవాళ్ళు. మనకి పట్టణాల్లో చూస్తే రకరకాల షిఫ్ట్లు ఉంటాయన్నమాట. ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్, అందరూ కూడా ఇంటి నుంచే పని చేస్తున్నారు, ఆఫీస్కి వెళ్లకుండా. వాళ్ళకు కూడా రకరకాల షిఫ్ట్లు. అవి షిఫ్ట్లు కూడా విచిత్రంగా ఉంటాయన్నమాట. రాత్రి 12 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు ఒక షిఫ్ట్ చూడండి. లేకపోతే తెల్లవారుజామున 3 గంటల నుండి మళ్ళీ మధ్యాహ్నం 3 గంటల వరకు ఒక షిఫ్ట్, లేదా మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు ఒక షిఫ్ట్ చూడండి. లేకపోతే రాత్రి 9 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు ఒక షిఫ్ట్ చూడండి. ఇలా సంబంధం లేనటువంటి సమయాలు అన్నమాట అన్నీ కూడా. ఇక సంతానోత్పత్తి విషయానికి వస్తే అది కూడా కార్పొరేట్ అయిపోయింది ఈ రోజుల్లో. ఎందుకంటే ఎవరికి కూడా వివాహం చేసుకున్నా ఎవరికి సంతానం కలగడంలా. అది కూడా ఇప్పుడు ఒక కార్పొరేట్ విధానం. ఫెర్టిలిటీ సెంటర్లో ఎక్కడ చూసినా సరే. ఎందుకంటే ఎవరికి కూడా సంతానానికి అనేటువంటి సామర్థ్యం లేకపోవడం వల్ల దానికి కూడా లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళు ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఏమిటంటే మనకి కావాల్సినటువంటి లక్షణాలు ఉన్నటువంటి పిల్లల్ని కనొచ్చు కావాలంటే చూడండి. ఏ విధంగా అంటే దానికి కూడా స్పర్మ్ బ్యాంకులు అనేటువంటివి ఉంటాయి. ఏ విధంగా అయితే పశువుల్లో వాళ్ళు ఏం చేస్తుంటారు, ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ అని చెప్పి అంటారు. మీరు చూడండి, ఆవులు, గేదెలు ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే ఈ రోజుల్లో
అది దున్నపోతూ లేకపోతే ఎద్దుతో సహజంగా కలపడం అనేది లేదు. ఏం చేస్తాడు, వైద్యుడు వచ్చి కృత్రిమ విధానాల్లో దాన్ని వీర్యాన్ని చూపిస్తుంటాడు అనమాట. ఇప్పుడు అది మనుషుల్లో కూడా వచ్చేసింది. ఎందుకంటే పరిస్థితి ఎలా ఉందంటే కలియుగంలో ఎవరు కూడా వివాహం కూడా చేసుకోవాలనుకోవడంలా. ఇప్పుడు సర్వేలు చెప్తున్నాయి, దాదాపుగా ఇప్పుడు ఈ రోజుల్లో ఉన్నటువంటి యువత ఎవరు కూడా వివాహం చేసుకోవాలని అనుకోవడం లేదట. ఎందుకంటే జీవితం అత్యంత దుర్భరంగా మారిపోతుందన్నమాట. పాఠశాలల నుండే పిల్లలు చదువుకునేటప్పటి నుంచే 5-6 తరగతుల నుండే వాళ్ళకి గృహహింస చట్టాలు ఏమిటో నేర్పిస్తున్నారు. రేపొద్దున్న ఏమన్నా అయితే ఏ విధమైన కేసు పెట్టాలి కోర్టులో చూడండి, ఏ విధంగా భర్తని భార్యని కోర్టుకి ఈడ్చి జీవితాంతం వాడిని పిండి పిప్పి చేయాలి చూడండి, రకరకాల చట్టాలు. వీటికి భయపడి యువత ఎవరు కూడా వివాహం చేసుకోవాలనుకోవడం లేదట. ఇది కలియుగపు పరిస్థితి. అందుకే ఇక్కడ ఏమన్నారంటే అత్యాహారము, అధిక ఇంద్రియ భోగము, అధికమైన పరాధీనత్వము, కృత్రిమ జీవనములు అనేవి మానవ శక్తిని హరింపజేయగలవు అని చెప్పుకుంటున్నారు. ఏమిటట కారణాలు? అత్యాహారం. అత్యాహారం అంటే ఏమిటి? ఇక్కడ అవసరమైన దానికంటే ఎక్కువగా తినడం. వైద్యులను అడగండి వెళ్ళి, వైద్యులు కూడా ఒక సర్వే చేశారు. ఈ యొక్క సైంటిఫిక్ సర్వేలు కూడా ఏం చెప్తున్నాయంటే ఆహారం లేకపోవడం వల్ల ఎవరు చనిపోవడం వల్ల, ఆహారం ఎక్కువైపోయి చనిపోతున్నారు అని చూడండి. అందుకే భారతదేశంలో అత్యధికమైనటువంటి వ్యాధి అందరికీ ఉన్నది ఏమిటి? ఒబిసిటీ. ఏమిటది? మధుమేహం, షుగర్ చూడండి, చక్కెర వ్యాధి. ఎందుకు వస్తుంది మధుమేహం అనేటువంటిది? ఎందుకు వస్తుంది? 2 రకాలుగా చెప్పొచ్చు. ఎక్కువ తినడం వల్ల అని చెప్పొచ్చు, తిన్నదానికి సరిపడా పని చేయకపోవడం వల్ల అని కూడా చెప్పొచ్చు. అర్థమైంది కదా? తినడం మానటం లేదు కానీ ఎవడు కూడా పని చేయడం. సో దానివల్ల, ఎందుకంటే పని చేయడానికి పని కూడా లేదు ఈరోజు సమాజంలో. ఎందుకంటే అధిక శాతం అన్నీ కూడా యంత్రాల ద్వారానే జరుగుతున్నాయి. ప్రతి ఇంట్లో కూడా పరిస్థితి మీరు చూస్తే ప్రతిదానికి ఒక యంత్రం ఉంటుంది. అవునా కదా? ఈ రోజుల్లో ప్రతిదానికి యంత్రం ఉంది. మరి అన్నీ కూడా యంత్రాలతో జరిగిపోతున్నాయి కాబట్టి మనిషి ఏం చేస్తున్నాడంటే ఎలాంటి కదలిక లేక ఇంకొక యంత్రాన్ని కొనుక్కుంటున్నాడు. ఏమిటది? ప్రతిరోజు పరిగెడతారు దాని మీద ఎక్కి. ఏమంటారు దాన్ని? ట్రెడ్మిల్ అని చెప్పి అంటారు చూడండి. అన్ని యంత్రాలతో పాటుగా అది కూడా ఉండాలన్నమాట. ఎందుకంటే అన్ని యంత్రాలే ఏ పని చేయడానికి లేదు. మరి ఏ పని చేయనప్పుడు శరీరంలో ఉన్నటువంటి శక్తి ఎలా కలుగుతుంది? మరి శక్తి కరగనప్పుడు మనిషికి ఆకలి ఎలా వేస్తుంది? ఆకలి వేయదు. కాబట్టి ఆకలి అనేది లేదు ఎవరికి కూడా. కానీ ఆకలి లేదు కదా అని చెప్పి ఒక పూటే తినడం మానేస్తారా? అలా కాదు కదా. సంపాదించినంత ఏం చేయాలి తిననప్పుడు? అదొక ఆలోచన. ఇంత సంపాదించి తినకపోతే ఎలా? కాబట్టి వాడికి ఆకలి లేకపోయినా తింటాడు బలవంతంగా. కాబట్టి ఈ విధంగా ఆకలి లేకపోయినా తిని తిన్నదానికి సరిపడా పని చేయకపోవడం వల్ల అందరికీ కూడా వ్యాధులు అనేవి వస్తున్నాయి. పైగా అన్నీ కూడా కృత్రిమమైనటువంటి ఆహార పదార్థాలు, కృత్రిమమైనటువంటి జీవన విధానాల వల్ల ప్రతి ఒక్కరికి కూడా థైరాయిడ్, లేకపోతే షుగరు, లేకపోతే బీపీ, లేకపోతే చిన్న వయసులోనే అందరికీ కూడా హార్ట్ స్ట్రోకులు, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. మీరు బయటకు వెళ్ళి సమాజంలో చూస్తే ఎక్కడికక్కడ మీకు బ్యానర్లు కట్టి ఉంటాయి. అది కూడా ఎవరంటే ముసలి వాళ్ళు కాదు చనిపోయేది. అందరూ చనిపోయే వాళ్ళందరూ కూడా 35, 40, 45, 50 వీళ్ళే చూడండి. ఇంకా 25 వాళ్ళు కూడా ఈ మధ్య ఎక్కువ కనిపిస్తున్నాయి బ్యానర్లు ఎక్కడ చూసినా. అందుకే వీళ్ళందరూ కూడా ముందే చూసి ఏమన్నారంటే అత్యాహారము. అత్యాహారం అంటే అతిగా తినడము, అతిగా సంపాదించడం అని కూడా ఉంది అర్థం. అవసరం లేని దానికంటే ఎక్కువగా సంపాదించడం. మరి సంపాదించాలంటే కష్టపడి పని చేయాలి. అంటే అవసరం లేని దానికంటే ఎక్కువగా కష్టపడి పని చేస్తున్నాడు మనిషి. వాడు ఏదైతే సంపాదిస్తాడో దాన్ని వాడి జీవితకాలంలో వాడు తినలేడు, దాన్ని ఖర్చు చేయలేడు, కానీ సంపాదిస్తూనే ఉంటాడు. దీన్ని అత్యాహారం అని చెప్పన్నారు. అలాగే అధిక ఇంద్రియ భోగం. శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే చాణక్య పండితుడు చెప్తాడు. చాణక్య పండితుడు ఆయన సకల శాస్త్రాలను అధ్యయనం చేసి ఆయన చాణక్య నీతి శాస్త్రం అనేటువంటి దాన్ని ఇచ్చాడనమాట. చాణక్యుడు ఏమంటాడంటే ఇంద్రియ భోగం అనేది మనకి కూరలో ఉప్పు అంతా ఉండాలి అంటాడు. చూడండి, మనిషి జీవితానికి ఇంద్రియ భోగం అనేది అవసరమే, కానీ ఎంత ఉండాలట ఇంద్రియ భోగం అంటే కూరలో ఉప్పు ఎంత వేసుకుంటామో అంతే ఉండాలట. అర్థమైంది కదా? కూరలో ఉప్పు ఎందుకు వేసుకుంటాం? ఎందుకు వేసుకుంటాం? రుచి కోసం. చూడండి, ఉప్పు అంటే లవణము అంటాం, లావణ్యము అంటారు. లావణ్యం అంటే టేస్ట్ అనమాట. చూడండి, టేస్ట్ ఎన్హాన్సర్. సాల్ట్ అంటే ఉప్పు అనేది రుచిని పెంపొందిస్తుంది. కానీ అది ఏ పాళ్ళలో వేసుకోవాలంటే కొద్దిగా వేసుకోవాలి. కొద్దిగా వేసుకుంటే అది చాలా రుచిగా ఉంటుంది. కొంచెం అధికంగా అయిందనుకోండి దానివల్ల మళ్ళీ అనేక రకమైనటువంటి సమస్యలు.
కాబట్టి చాణక్య పండితుడు ఏమంటాడంటే జీవితంలో సెన్స్ గ్రాటిఫికేషన్ అంటే ఎంజాయ్మెంట్ అనేది జీవితంలో చిటికెడు ఉండాలట. చూడండి, మరి జీవితాన్ని ఎందుకోసం బతకాలండి? కానీ ఇప్పుడు అందరూ ఏమంటున్నారు? కేవలం ఉప్పే తింటున్నారు అందరూ. అంటే ఫిగరేటివ్గా చెప్తున్నాను. కేవలం ఉప్పే తినడం అంటే ఇక్కడ రుచి కోసం ఉప్పు తినాలి తప్ప కేవలం ఉప్పే తిన్నారనుకోండి ఒక చిన్న గిన్నెలో వేసుకొని ఏమవుతుంది చెప్పండి. అలాగే మానవ జీవితం అనేది ఉంది, ఒక ప్రయోజనార్థం ఉంది. ఏమిటా ప్రయోజనార్థం అంటే ఈ యొక్క జీవిత సమస్యల నుంచి బయటపడడం కోసం, ఈ యొక్క క్లేశాల నుంచి బయటపడడం కోసం, జన్మ మృత్యువు ముసలితనం వ్యాధి వీటి నుండి బయటపడి శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని కనుగొనడం కోసం మానవ జన్మ అనేది ఉంది. దానికోసం మానవ జన్మను ఉపయోగించాలి, కొద్దిగా ఇంద్రియ భోగం అనేది స్వీకరించాలి. కానీ ఇప్పుడు మనిషి ఏం చేస్తున్నాడంటే అసలు తినాల్సింది మానేసి కేవలం ఉప్పే తింటున్నాడు. అంటే కేవలం ఇంద్రియ భోగమే జీవిత పరమార్థం అయిపోయింది. ఇంద్రియ భోగం అంటే ఏమిటి? మనిషి చేసేది మద్యం, మాంసం, జోదం, వ్యభిచారం. చూడండి, ఇదే మానవ జీవితం. ఆనందంగా ఉండాలంటే జీవితంలో ఏం చేయాలి? మద్యం తాగాలి, మాంసం తినాలి, వ్యభిచరించాలి, జోదం ఆడాలి. ఇదే. కాబట్టి అధిక ఇంద్రియ భోగం, అధికమైన పరాధీనత్వం. చూడండి, మరొక విషయం చెప్పారు. అధికమైన పరాధీనత్వం అంటే ప్రతిదానికి అవతల వాళ్ళ మీద ఆధారపడి ఉండడం. చూడండి, ప్రతి చిన్నదానికి. ఇప్పుడు మనిషి బతకాలంటే ఏం కావాలి? జీవితంలో ఆహారం కావాలి. మొట్టమొదటిది ఆహారం, అవునా కదా? అన్నమయములైన వన్యజీవములు కూడు లేక జీవకోటి లేదు, ఒక కవి అంటాడు. చూడండి, ప్రతి జీవి కూడా అన్నం పైన ఆధారపడి ఉంది. అన్నాత్ భవంతి భూతాని, కృష్ణుడు కూడా చెప్తున్నాడు భగవద్గీతలో. ప్రతి జీవి అన్నం పైన ఆధారపడి ఉంది అని. మరి అత్యంత అవసరమైనటువంటిది ఏదైతే ఉందో దాన్ని మనం సంక్లిష్టం చేసుకుంటామా, సులభతరం చేసుకుంటామా? చెప్పండి. జీవితానికి అత్యంత అవసరమైనది ఏదైతే ఉందో దాన్ని మనం దగ్గరగా ఉంచుకుంటామా, లేకపోతే దాన్ని చాలా దూరంగా పెట్టుకొని చాలా కాంప్లెక్స్ చేసుకుంటామా? చెప్పండి. ఏం చేస్తాం? చాలా దగ్గరగా పెట్టుకుంటాం, అవునా కదా? ఇప్పుడు మనిషి ఏం చేస్తున్నాడంటే మనం తినేటువంటి ఆహారం ఏదైతే ఉందో అది మనం దాన్ని ఈ ఫుడ్ చైన్ ఏదైతే ఉందో దాన్ని చాలా కాంప్లెక్స్ చేసుకున్నాం అనమాట. ఎందుకంటే దాదాపుగా ఎవరు కూడా ఆహారాన్ని పండించడం లేదు. చూడండి, ప్రతి మనిషి బతికేది ఆహారం పైనే. కానీ ఆ ఆహారం మనకి చేరాలంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, ఒకవేళ ఇప్పుడు చూడండి, కరోనా వచ్చింది, మనందరికీ తెలుసు. కరోనా వచ్చినప్పుడు ఆహారపు సరఫరా ఎంత ఇబ్బంది పడ్డారా లేదా? ముఖ్యంగా పెద్ద పెద్ద పట్టణాల్లో ఉన్నటువంటి వాళ్ళు, నగరాల్లో ఉన్నటువంటి వాళ్ళు కరోనా వచ్చినప్పుడు ఏమైంది? మొత్తం లాక్డౌన్ చేసి పడేశారు. లాక్డౌన్ చేసి పడేయడం వల్ల ఏమైంది? ట్రక్కులు, వ్యాన్లు ఇవన్నీ కూడా తిరగడం చాలా కష్టమైంది. దానివల్ల ఏమైంది? ఒక చోట నుంచి ఒక చోటికి ఆహారం సరఫరా ఆగిపోయింది. చూడండి, అదేమిటి? ఎక్కడో కరోనా వస్తే ఆహార కొరత ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చిందంటే మనం అత్యంత అవసరమైనటువంటి ఆహారం ఏదైతే ఉందో అది ఎక్కడో సముద్రాల్లో లభించేటువంటి ఏదైతే ఇంధనంపై ఆధారపడి ఉంది. చూడండి, ఎందుకంటే మనకు కావలసినటువంటి ఆహారం మనకి చేరడానికి దానికి ఎన్నో వందల వేల కిలోమీటర్ల నుండి లారీలపై, వాహనాలపై ఆహారం సరఫరా అవ్వాలి. ఆ వాహనాలు తిరగాలంటే దానికి ఇంధనం కావాలి. మరి ఇంధనం ఎక్కడ దొరుకుతుందండి? ఎవడింట్లో అక్కడ బోర్ వేస్తే వస్తుందా? రాదు. ఎక్కడ సముద్రాల్లో డ్రిల్లింగ్ చేస్తే అక్కడి నుంచి వస్తుంది. చూడండి, ఎక్కడో మనకి గల్ఫ్లో యుద్ధం జరిగిందనుకోండి, ఇరాన్, ఇరాక్, లేకపోతే దుబాయ్ ప్రాంతాల్లో, లేకపోతే ఇజ్రాయెల్, పాలస్తీనా ప్రాంతాల్లో యుద్ధం జరిగితే ప్రపంచవ్యాప్తంగా ఆహారపు రేట్లు పెరుగుతున్నాయి, ఆహార ధాన్యాల యొక్క రేట్లు పెరుగుతున్నాయి. ఏమిటి కారణం అంటే ఈ ఆహారం ఒక చోట నుంచి ఒక చోటికి బదిలీ అవ్వాలంటే దానికి ఇంధనం కావాలి. ఇంధనం ఎక్కడి నుంచి వస్తుంది? మిడిల్ ఈస్ట్ నుంచి వస్తుంది, గల్ఫ్ ప్రాంతం నుంచి వస్తుంది. అక్కడ ఏదన్నా యుద్ధం జరిగితే మనకి ఇక్కడ పప్పు రేట్లు లేకపోతే ఉప్పు రేట్లు పెరుగుతాయి. ఒకవేళ లాక్డౌన్ లాంటిది వచ్చిందంటే చచ్చారే జనం. అంటే ఇది బుద్ధి లేనటువంటి సమాజం అన్నమాట. మనకు అత్యంత అవసరమైనది మనకి ఇప్పుడు చేరువలో ఉండాలి, మన పక్కనే ఉండాలి. కానీ ఇప్పుడు మనిషి ఏం చేస్తున్నాడు? ప్రతిదానికి కూడా పరాధీనుడైపోయి ఉన్నాడు. చూడండి, అందుకే చూడండి, ఈ ఎలక్ట్రిసిటీ కనుక ఆగిందనుకోండి, విద్యుత్తు ఆగిందనుకోండి, ఒక వారం రోజులు ఈ విద్యుత్తు లేకపోతే పరిస్థితి ఏమవుతుంది? ఒక వారం రోజులు పెట్రోల్ లభించకపోతే మన పరిస్థితి ఏమిటి? ప్రతి చిన్న విషయానికి మనం పరాధీనులమైపోయి ఉన్నాం. చూడండి, ఉద్యోగం లేకపోతే వాడి పరిస్థితి ఏమిటి? ఉద్యోగాలు లేక ఎంతమంది ఖాళీగా తిరుగుతున్నారు? అర్థమైంది కదా? మనం బతికేది ఆహారంపై,
మనం మాత్రమే కాదు, 84 లక్షల జీవరాశులు బతికేది ఆహారం పైనే. కానీ మనిషి తప్ప మిగిలిన జీవరాశులన్నీ కూడా అవి ఉదయం లేచిన దగ్గర నుంచి నేరుగా ఆహారం కోసం వెతుక్కుంటాయి. కానీ మనిషి మాత్రం ఏం చేస్తారంటే ఉదయం లేచిన తర్వాత కరెన్సీ నోట్ల కోసం వెతుక్కుంటాడనమాట. ముందు కరెన్సీ నోట్లు పట్టుకోవాలి, ఆ కరెన్సీ నోట్లు పట్టుకొని వాటిని చేత్తో పట్టుకొని మళ్ళీ ఆహారం వెనకాల పరిగెత్తాలి. డిమాండ్ అండ్ సప్లై మళ్ళీ. ఈ విధంగా మన జీవితాన్ని మనం సంక్లిష్టం చేసేసుకున్నాం. ప్రతిదానికి మనం ఇతరులపై ఆధారపడిపోయి ఉన్నాం. కరెంట్ లేకపోతే మన పరిస్థితి ఏమిటో తెలియదు, పెట్రోల్ లేకపోతే మన పరిస్థితి ఏమిటో తెలియదు, లేకపోతే వాటర్ పైప్ లైన్లు లేకపోతే మన పరిస్థితి ఏమిటో తెలియదు. అందుకే దీన్నే పరాధీనత్వం అని చెప్పంటారు. ఉద్యోగం పోతే జనానికి ఏం చేయాలో తెలియదు. ఎందుకంటే ఈ రోజుల్లో ఉన్నటువంటి విద్యా విధానం ఎలాంటిదంటే మనిషి తనంతట తానుగా జీవించడం ఎలాగో నేర్పదు, మనిషిని పూర్తిగా పరాధీనుని చేస్తుందన్నమాట. శూద్రుడిగా తయారు చేస్తుంది ఆధునిక విద్యా విధానం. ఆధునిక విద్యా విధానంలో మీకు ఎక్కడ కూడా వాళ్ళు ఏ విధంగా విత్తనాలు వేయాలి, ఏ విధంగా కూరగాయలు పండించాలి, ఏ విధంగా ధాన్యం పండించుకోవాలి, లేకపోతే ఎలా మనం ప్రకృతితో పాటుగా జీవనాన్ని సాగించాలి, అది ఎక్కడ కూడా ఏ విద్యాలయాల్లో బోధించరు. ఏం బోధిస్తారు మనకి? ఎవరికి అర్థం కానటువంటి ఈక్వేషన్లు, ఫార్ములాలు అవి ఇవి నేర్పిస్తారు. అవి జీవితంలో ఎందుకు పనికి వస్తాయో తెలియదు. చూడండి, అలాంటివన్నీ నేర్పించి వాడిని ఏం చేస్తారంటే ఉపయోగం లేని వాడిగా మార్చేస్తారు. రేపు పొద్దున వాడి సమాజంలో ఉద్యోగం లేకపోతే ఏం బతకలేడు అనమాట. వాడు చదువు లేనివాడు ఎవడైతే వ్యవసాయం చేసుకునేవాడు ఉంటాడో, దేశం ఏమైపోయినా, అల్లకల్లోలం అయిపోయినా, యుద్ధాలు జరిగినా, ఏం జరిగినా కనీసం పెరట్లో 4 మొక్కలు వేసుకుని వాడు ఏదో 4 కూరగాయలు పండించుకుని, ఆకుకూరలు పండించుకుని, ధాన్యం పండించుకుని బతుకుతాడు. కానీ ఈ రోజుల్లో పిహెచ్డీ చేసిన వాడు, బీటెక్, ఎంటెక్ పెద్ద పెద్ద చదువులు చదివిన వాడు ఉన్నట్టుండి ఇలా ఏదన్నా లే ఆఫ్లు వచ్చినాయి అనుకోండి, కంపెనీల నుంచి ఉద్యోగాల్లో తీస్తే వాడికి ఏం చేయాలో తెలియదు అనమాట. చాలామంది ఏం చేస్తారు, ఆత్మహత్యలు చేసుకుని చనిపోతుంటారు. దీనిని ఏమంటారంటే పరాధీనత్వము అని చెప్పి అంటారు. పరాధీనత్వం అంటే మన జీవితాన్ని ఇంకొకటి గుప్పిట్లో పెట్టుకోవడం అనమాట. చూడండి, కాబట్టి కలియుగంలో ఏమిటంటే పరిస్థితి అంటే పరాధీనత్వము అని చెప్పి అన్నారు. అంటే దాని అర్థం ప్రతిదానికి ఎవడో ఒకటిపై ఆధారపడి ఉండడం, దాన్ని పరాధీనత్వం అన్నారు. ఇంకా కృత్రిమ జీవనము చూడండి, కృత్రిమ జీవనం. కృత్రిమ జీవనం అంటే ఏమిటి? మనం ప్రకృతి సహజంగా ఎవరు జీవించట్లా. ఎప్పుడు నిద్రపోవాలో అప్పుడు నిద్రపోరు, ఎప్పుడు పని చేయాలో అప్పుడు పని చేయరు, ఎప్పుడు తినాలో అప్పుడు తినరు, ఎప్పుడు ఏం చేయాలో ఎవరికి ఏం తెలియదు అనమాట. ఈ రోజుల్లో కిం కర్తవ్యం కిం అంటే కిమకర్మ కిమకర్మేతి. చూడండి, కిం కర్మ కిమకర్మేతి అంటే ఏది చేయాలి ఏది చేయకూడదు. చూడండి, దాని గురించినటువంటి జ్ఞానం ఎవరికి కూడా లేదు కలియుగం. వీటన్నిటి కారణం చేత మానవ శక్తి హరించిపోతుంది అని చెప్పి అంటున్నారు. చూడండి, అంటే మన యొక్క శక్తి అంతా, మన విలువైనటువంటి హ్యూమన్ ఎనర్జీ ఏదైతే ఉందో, మన యొక్క మానవ శక్తి ఏదైతే ఉందో, వీటన్నింటి మీద అది అనవసరంగా వృధా అయిపోతుంది అనమాట. దానివల్ల ఏమవుతుందట, మనిషి యొక్క ఆయుష్ క్షీణించిపోతుంది అని చెప్పి అంటున్నారు. మనిషి యొక్క భావశక్తి, మనిషి యొక్క మానసిక శక్తి, మనిషి యొక్క ఎమోషనల్ ఎనర్జీ చూడండి, అన్నిటినీ కూడా లాగేస్తుంది అనమాట. చూడండి, ఇవన్నిటి వల్ల ఏమవుతుందట, మానవుని ఆయుష్ పరిమితి కుదించుకుపోయినది. చూడండి, ఇప్పుడు భారతదేశంలో సగటు ఆయుష్ పరిమాణం ఎంత తెలుసు ఎవరికైనా? ఎన్ని సంవత్సరాలు? 55 నుండి 60 మధ్యలో. చూడండి, అది మనిషి బతికేది. ఎందుకు ఇలా జరుగుతుంది? ఇదిగో ఇప్పుడు చెప్పినవన్నీ ఏమిటవి? అత్యాహారం, ఇంద్రియ భోగం, అధిక ఇంద్రియ భోగం, అధికమైన పరాధీనత్వం, అలాగే కృత్రిమ జీవనం, ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయి? మానవ శక్తిని హరింపచేసేస్తున్నాయి. చూడండి, ఇంకా తర్వాత చెప్పారు ఇంకేమిటట, మందాహ అని చెప్పన్నారు. ఈ యుగంలో ఉన్నటువంటి జనులు ఆధ్యాత్మిక అనుభవం నందే కాదు, భౌతిక రంగమునందున కూడా బతకస్తులై ఉంటారు. చూడండి, ఆధ్యాత్మికంగా ఎలాగో ఎవరికి ఆసక్తి లేదు, ఇంకా భౌతిక రంగంలో కూడా వాళ్ళు బతకస్తులై ఉంటారట. చూడండి, మనం చూస్తున్నాం కదా, భౌతికంగా కూడా ఈ రోజుల్లో ఎవరు కూడా పని చేయాలని అనుకోరనమాట. అర్థమైంది కదా? ఎందుకంటే దానికి అనేక కారణాలు ఉన్నాయి. జనులందరినీ కూడా ప్రభుత్వాలే సోమరిపోతులుగా మార్చేస్తాయన్నమాట. చూడండి, ఎవడో పని చేయాల్సిన అవసరంలా, అన్నీ ఉచితం. చూడండి, ఇప్పుడు చాలామంది ఎక్కడెక్కడైతే మనుషులతో పని ఉంటుందో, ఎక్కడైతే మ్యాన్ పవర్ ఉన్నటువంటి రంగాలన్నీ కూడా కుదేలైపోయాయి. ఎందుకని? పని చేయడానికి ఎవడు రాడు. ఎందుకు రాడు? ఎందుకు పని చేయాలి? ఊరికినే వస్తుంటాయి. చూడండి, తిండి ఉచితంగా వస్తుంది, 5 రూపాయలు పెడితే ఆహారం లభిస్తుంది. చూడండి,
కాబట్టి మనిషి ఏం చేస్తున్నాడు? ఎందుకు కష్టపడాలి? ఏవైతే పూర్వం సంపాదించడానికి కష్టపడేవాడో అవన్నీ కూడా ఉచితంగా వస్తున్నాయి. వాడికి ఆ కార్డు, ఈ కార్డు అని చెప్పి నెల నెలా వాడికి అది ఇచ్చి, ఇది ఇచ్చి, వాడికి అనేక రకాల రాయితీలు ఇచ్చి, వాడికి అనేక రకాల ఏమంటారు వాటిని పింఛన్లు ఇచ్చి, అవి ఇచ్చి, ఇవి ఇచ్చి మనిషి ఏమీ పని చేయాల్సిన అవసరం లేదు. చూడండి, పనికి ఆహార పథకం చూడండి. ఊరికే వెళ్ళి అక్కడ అటెండెన్స్ వేయించుకుని ఒక గంట అటు ఇటు తిరిగితే ధనం, ఉచితంగా ధనం లభిస్తుంది. కాబట్టి మనిషి ఏం చేస్తున్నాడు? చక్కగా 5 రూపాయలకే భోజనం చేసి మిగిలిన డబ్బులన్నీ కూడా తాగడానికి వాడుతున్నాడు అన్నమాట. ఇంకా పని చేయాల్సిన అవసరం ఏముంది చెప్పండి? ఎలాగో అనేక రకాల రాయితీలు ఉన్నాయి. దీనివల్ల మనిషి బద్ధకస్తుడైపోతున్నాడు. ఇంకా దీనికి పైన ఉచితాలు అన్నీ కూడా చూడండి. వాస్తవానికి మానవ జన్మ అనేది దేనికోసం ఉందంటే ఆత్మానుభవం కోసం ఉంది. ఆత్మానుభవం కోసం మనం ప్రయత్నం చేయాలి. అంటే మానవ జన్మ లభించిన వాడు నేను ఈ శరీరం కాదు, నేను ఆత్మను అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. దానికోసం వాడాలి మానవ జన్మ అనే దాన్ని. కానీ ఈ విషయం గురించి చూడండి, అదే చెప్తున్నారు. మనిషి అయినటువంటి వాడు నేనెవరు? నేను శరీరాన్నా ఆత్మనా? అసలు ఈ జగత్తు ఏమిటి? అసలు ఈ సృష్టి ఎందుకోసం చేయబడింది? అసలు పరతత్వం అంటే భగవంతుడు అంటే ఏమిటి? ఈ విషయాల గురించి తప్పకుండా తెలుసుకోవాలి మానవ జన్మ ఎత్తినటువంటి వాడు. అలాగే మనం ఏం చేయాలి? ఈ మానవ జన్మలో ఉన్నటువంటి అన్ని రకాల తాపత్రయాలను నశింపజేసుకోవాలి. తాపత్రయాలంటే ఏమిటి? తాపత్రయము, తాపము అంటే దుఃఖము, త్రయము అంటే మూడు రకాల దుఃఖాలని శమింపజేసుకోవాలి. ఏమిటవి తాపత్రయములు? ఆధ్యాత్మిక క్లేశములు అంటే మన యొక్క స్థూల సూక్ష్మదేహముల వల్ల మనకు వస్తున్నటువంటి కష్టాలు. ఇప్పుడు మనం 2 రకాల వస్త్రాలను ధరించి ఉన్నాం. ఒకటి ఔటర్ వేర్, ఒకటి ఇన్నర్ వేర్. చూడండి, మనం అందరం కూడా తెలుసు, మనకి పైకి వస్త్రాలు ధరించాం, లోపల లోదుస్తులనే ఉంటాయి. అలాగే ఆత్మ కూడా 2 రకాల శరీరాలను ధరించి ఉంది. ఒకటి బయటికి కనిపించేటువంటి స్థూల శరీరం, ఇది భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం అనేటువంటి 5 రకాల పదార్థాలతో తయారైంది. దీనికి లోపల ఒక సూక్ష్మ శరీరం ఉంది, అది మనసు, బుద్ధి, అహంకారం అనేటువంటి వాటితో తయారైంది. ఈ 2 రకాల వస్త్రాలను మనం ధరించున్నాం. కానీ ఈ 2 రకాల వస్త్రాల వల్ల మనకి దుఃఖం ఏర్పడుతుంది. ఎలా అంటే మనం చూస్తుంటాం, ఒక్కోసారి మనం వేసుకునేటువంటి చొక్కా టైట్ అయిపోతుంది, లేకపోతే ఇలా చెయ్యి పైకెత్తాలంటే టైట్. మనం చూస్తుంటాం ఈరోజు ఏమంటారు, టైట్ ఫిట్ అనమాట. కొంతమంది వేసుకునేటువంటి ఎలా ఉంటుందంటే వస్త్రాలు వేసుకున్నాడు కానీ వస్త్రాలు వేసుకున్నాడు లేదా అని అనుమానం వస్తుందన్నమాట. ఆ విధమైనటువంటి వస్త్రాలు వచ్చాయి కొత్తగా. చూడండి, అంటే అనుకోకుండా ఇలా చూస్తే వాడు నగ్నంగా ఉన్నాడేమో అనిపిస్తుంది, కానీ వాస్తవానికి కూడా వస్త్రాలు ధరించి ఉంటాడు. స్త్రీలు పురుషులు ఇద్దరు పరిస్థితి అదే. కాబట్టి అలాగే మన యొక్క శరీరం వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు, మన మనసు వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు, దాన్ని ఆధ్యాత్మిక క్లేశము అంటారు. రెండవది అది భౌతిక క్లేశం, అంటే మనలాంటి ఇతర జీవుల వల్ల వచ్చేటువంటి కష్టాలు. మనలాంటి ఇతర జీవులు అంటే నీటిలో ఉండేటువంటివి, అలాగే కదలలేనటువంటివి, క్రిమి కీటకాలు, పశువులు, పక్షులు, మనలాంటి ఇతర మనుషులు, ఇన్ని రకాల జీవుల వల్ల మనకు వచ్చేటువంటి కష్టాలు, వాటినే అధిభౌతిక క్లేశములు అని చెప్పంటారు. ఇక మూడవది అధిదైవిక క్లేశాలు, అంటే ప్రకృతి వల్ల మనకు వచ్చేటువంటి కష్టాలు. తీవ్రమైనటువంటి వేడి, తీవ్రమైన చలి, తీవ్రమైనటువంటి వర్షాలు, భూకంపాలు, లేకపోతే సునామీలు, సుడిగుండాలు. చూడండి, టోర్నడోస్ అని చెప్పంటారు, పెద్ద పెద్ద గాలి దుమ్ములు. చూడండి, ఇవన్నీ అధిదైవిక క్లేశాలు. కాబట్టి మానవ జన్మ అనేది వచ్చింది దేనికోసం అంటే ఈ భౌతిక పరిస్థితిలో ఉన్నటువంటి అన్ని రకాల తాపత్రయాలను నశింపజేసుకుని మనం ఏం చేయాలి? నిత్య నివాసమైన భగవంతుని యొక్క ధామాన్ని మనం చేరాలి. దానికోసం మనం మానవ జన్మని ఉపయోగించుకోవాలి. ఎందుకంటే వేరే ఇతర జీవజాతుల్లో అది సాధ్యం కాదు. ఆవులు, గేదెలు, లేకపోతే పిల్లులు, కుక్కలు, మనం చూడండి ఇంతమంది మనుషులు మనం ఉన్నాం కాబట్టి అందరూ చక్కగా మాట్లాడుకుంటున్నాం, చక్కగా వింటున్నాం. అలా కాకుండా మన పిల్లులను, కుక్కలను తీసుకొచ్చి ఇంత పెద్ద సంఖ్యలో కూర్చోబెడితే ప్రశాంతత ఉంటుందా ఇక్కడ? చెప్పండి, సాధ్యం కాదు. అందుకే మానవ జన్మ లభించినప్పుడు మనం ఏం చేయాలంటే ఈ తాపత్రయాలన్నింటినీ కూడా నశింపజేసుకుని మనం భగవద్ధామాన్ని చేరుకోవడానికి మానవ జన్మను చక్కగా ఉపయోగించుకోవాలి. కానీ ఇక్కడ చెప్తున్నారు, నేటి పనికి మాలిన విద్యా విధాన కారణమున జనులు ఆత్మానుభవమునందు ఎలాంటి కోరికను కలిగి ఉండటలేదు. పనికి మాలిన విద్యా విధానం అని చెప్పుకుంటున్నారు ఆచార్యులు, శాస్త్రాల్లో చెప్తున్నారు. ఎందుకని పనికి మాలిన విద్యా విధానం అన్నారంటే ఇది ఆత్మఘాతకమైనటువంటి విద్యా విధానం. ఆచార్యులు చెప్తారు, ఏమంటారంటే సోల్ కిల్లింగ్ స్లాటర్ హౌసెస్ అని చెప్పంటారు. అంటే కబేళాలు లాంటివి అన్నమాట ఇవన్నీ.
ఎందుకని ఈ ఆధునిక విద్యాలయాలని కబేళాలన్నారంటే ఎవరికి కూడా ఆత్మజ్ఞానం అనేది ఇవ్వరు. ప్రతి ఒక్కడిని ఏ విధంగా ఈ కార్పొరేట్ వ్యాపారస్తులకు వాళ్ళ ముందు చేతులు కట్టుకుని నిలబడేటువంటి ఒక బంట్రోతుల్లాగా తయారు చేయడం తప్ప ఈ విద్యా విధానంలో ఎవరికి కూడా స్వతంత్రమైనటువంటి ఆలోచన అనేది లేనే లేదనమాట. చూడండి, ఏ విధంగా అయితే ఒక పెద్ద యంత్రం ఉందనుకోండి, అందులో ఎన్నో చిన్న చిన్న నట్లు బోల్ట్లు ఉంటాయన్నమాట. కాబట్టి ఈ ఆధునిక విద్యా విధానం పరిస్థితి ఏమిటంటే అసలు ఈ విద్యా విధానంలో పాఠశాలల్లో కళాశాలల్లో పిల్లలకి ఏమి నేర్పాలి ఏమి నేర్పకూడదని ఎవరు నిర్ణయిస్తారు తెలుసా మీకు? మనం పిల్లల్ని బడికి పంపుతున్నాం, కాలేజీలకు పంపుతున్నాం, వాళ్ళు అక్కడ నేర్చుకునే విద్య ఎవడు నిర్ణయిస్తాడు? వాళ్ళు ఏమి నేర్చుకోవాలి? ఏమన్నా ఆలోచన ఉందా ఎవరికైనా? ఎవరు చెప్పండి, ఎవరో చెప్పారు. కార్పొరేట్ వాళ్ళు నిర్ణయిస్తారనమాట. అంటే వ్యాపారస్తులు నిర్ణయిస్తారు, అంతర్జాతీయ వ్యాపారస్తులు. వాళ్ళ వ్యాపారాలు నడవడానికి వాళ్ళ కింద పనిచేసే వాళ్ళకి ఏ ఏ ఏ పనులు తెలిసి ఉండాలో అవే మన యొక్క పాఠ్యపుస్తకాలు నేర్పిస్తారు. కాబట్టి ఈ విద్య నేర్చుకోవడం వల్ల వాళ్ళు ఏం చేస్తారంటే ఇదంతా కూడా కన్జ్యూమర్ సొసైటీ అన్నమాట. చూడండి, దీన్ని కన్జ్యూమర్ సొసైటీ అని చెప్పి అంటారు. అంటే ఉత్పత్తి చేసేవాడు ఎవడు ఉండడు, అందరూ కూడా వాడుకునేవాళ్ళే. చూడండి, అంతా కన్జ్యూమ్ చేసేవాళ్ళే, కానీ ఎవడు కూడా ప్రొడ్యూస్ చేసేవాడు ఎవడు ఉండడు. చూడండి, ఇప్పుడున్నటువంటి సమాజంలో మీరు చూస్తే ఆహారాన్ని స్వీకరించేవాళ్ళు ఎంతమంది, ఆహారాన్ని పండించేవాళ్ళు ఎంతమంది చెప్పండి. ఎంత శాతం మంది పండించిన ఆహారాన్ని ఎంత శాతం మంది తింటున్నారు చెప్పండి. అత్యంత తక్కువ సంఖ్యలో ఉన్న వాళ్ళు పండిస్తున్నారు, అత్యంత అధిక శాతం వాళ్ళు దాన్ని కన్జ్యూమ్ చేస్తున్నారు. వినియోగదారుల సమాజం అంటారు, కన్జ్యూమర్ సొసైటీ. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే వీడు మన యొక్క స్వార్థ ప్రయోజనానికి ఏ విధంగా పనిచేయాలి, కాబట్టి వీడికి ఆ విధమైనటువంటి విద్యనే నేర్పించాలి. ఇంకా వీడు దేనికి వేరే దానికి పనిచేయకూడదు అనమాట. ముఖ్యంగా భారతదేశం మనం చూస్తే సమస్త ప్రపంచానికి గుమస్తాలను సరఫరా చేస్తుందన్నమాట. చూడండి, వాళ్ళనే సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్లు లేకపోతే ఇవన్నీ కూడా అంటారు. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే ఏ ఏ పనులైతే పాశ్చాత్య దేశస్తులు చేయాలనుకోరో ఆ పనులన్నీ కూడా ఇండియా వాళ్ళకి అవుట్ సోర్సింగ్ చేస్తారనమాట. వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు అనమాట. పాశ్చాత్య దేశాల్లో, అమెరికా లాంటి దేశాల్లో వాళ్ళు ఏంటంటే ఎంజాయ్ చేయాలనుకుంటారు, కానీ ఇలాంటి చిన్న చిన్న పనులు చేయాలనుకోరు అనమాట. చూడండి, వాళ్ళంతా కూడా భోగ ప్రవృత్తి, ఇప్పుడు కూడా ఎంజాయ్మెంట్లో ఉండాలనుకుంటారు. అందుకే ఈ బ్యాక్ ఎండ్ ఉద్యోగాలు ఏవైతే ఉంటాయో, రకరకాల లెక్కలు రాసుకోవడాలు లేకపోతే సాఫ్ట్వేర్లు తయారు చేయడాలు, ఇవన్నీ కూడా ఏం చేస్తారంటే ఇండియా లేకపోతే థర్డ్ వరల్డ్ అని చెప్పి అంటారు. థర్డ్ వరల్డ్ అంటే ఇండియా, బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఫిలిప్పైన్స్, థాయిలాండ్ ఇలాంటి దేశాలకు సంబంధించినటువంటి ఇండోనేషియా ఇలాంటి ప్రాంతాల వాళ్ళకి అప్పచెప్తారనమాట. అర్థమవుతుంది కదా? కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏమిటంటే ఒకవేళ ఈ ఆధునిక జీవన విధానానికి ఏదన్నా నష్టం జరిగితే, ఇదేమన్నా ఒకవేళ పతనం అయితే మనిషి తన కాళ్ళపై తాను నిలబడి జీవించలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎవరికి కూడా ఆపత్కాలంలో అసలు ఎలా పంట పండించాలి, ఎలా ఒక మొక్కని మనం జాగ్రత్తగా చూసుకోవాలి, కూరగాయలు ఎలా పండించాలి, లేకపోతే అసలు మనిషి యొక్క నిత్యమైనటువంటి అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎలా సేకరించాలనే జ్ఞానం ఎవరికి కూడా లేదు. ప్రతిదీ కూడా కృత్రిమమైనటువంటి జీవన విధానం. శాస్త్రాలు చెప్తున్నాయి విద్య, వైద్యం, ఆహారం ఈ మూడు ఎట్టి పరిస్థితుల్లో అమ్ముకోకూడదని శాస్త్రాలు చెప్తున్నాయి. ఈ మూడు కూడా ఎప్పుడు కూడా ఉచితం. వైదిక సమాజంలో, భారతీయ ప్రాచీనమైనటువంటి వైదిక సాంప్రదాయంలో విద్య, వైద్యం, ఆహారం అనేవి ఎప్పుడు కూడా అమ్మబడలేదు. చూడండి, ఇప్పుడు విద్య అనేది ఒక పెద్ద కార్పొరేట్ వ్యాపారం, అందరికీ తెలిసిందే. వైద్యం అనేది దానికి మించినటువంటి కార్పొరేట్ వ్యాపారం. ఆహారం అనేది ఒక గొప్ప వ్యాపారం. చూడండి, కొన్నాళ్ళకి ఏమవుతుందంటే ప్రపంచవ్యాప్తంగా ఒకటే మెనూ ఉంటుందన్నమాట, అందరూ ఒకే రకమైన ఆహార పదార్థాన్ని తినాలి. అలా అయిపోతుంది పరిస్థితి. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మనిషి యొక్క జీవనం చాలా చాలా సంక్లిష్టమైపోయింది. దానికి కారణం ఏమిటంటే ఇక్కడ చెప్తున్నారు, పనికి మాలిన విద్యా విధాన కారణమున జనులు ఆత్మానుభవంలో ఎలాంటి కోరికను కలిగి ఉండడం లేదు. చూడండి, ఇప్పుడు అన్నీ కూడా విద్యాలయాలు దేనికి కేంద్ర బిందువులు అవుతున్నాయంటే ఎడ్యుకేషన్ మీన్స్ మ్యానిపులేషన్ అన్నమాట, నాట్ రెక్టిఫికేషన్. అంటే వాడి యొక్క నైతిక పతనానికి కారణమవుతున్నాయి విద్యాలయాలు అనేవి. ఈరోజు చూడండి, డ్రగ్స్ అనేవి ఎక్కడ పడితే అక్కడ లభ్యం అవుతున్నాయి.
మనకి చాలామంది వెళ్ళి చదువుకుంటూ ఉంటారు. ఎక్కడో తమిళనాడులో ఒక విఐటి అని చెప్పి కాలేజ్ ఉందన్నమాట, వేలూరు అనేటువంటి దగ్గర. అక్కడ మీకు తెలుసో లేదో వాళ్ళు ఒక అండర్టేకింగ్ తీసుకుంటారట. ఒకవేళ ఆడపిల్లల్ని కనుక అక్కడ ఆ విద్యాలయంలో చేర్చాలంటే తల్లిదండ్రులకు అండర్టేకింగ్ ఇవ్వాలి. ఏమిటంటే ఒకవేళ మీ కుమార్తెకు ఒకవేళ ఏదైనా అబార్షన్ జరిగితే కాలేజీకి సంబంధం లేదని చెప్పి సంతకాలు పెట్టాలి. చూడండి, అది పరిస్థితి. నేను చెప్తే మీకు వెగటుగా ఉండొచ్చు, ఇది వాస్తవం. అందులో చేర్చాలంటే సంతకం పెట్టాలి అందరూ కూడా. ఏమిటంటే మేము అన్నీ తెలిసే ఈ కాలేజీలో చేరుస్తున్నాం. ఒకవేళ వాళ్ళు ఏమైనా డ్రగ్స్కి లోబడినా మాకు సంబంధం లేదు. పురుషులకైతే ఇది రాసుకుంటారు. వాడు ఒకవేళ మాదక ద్రవ్యాలకు అలవాటు పడితే కాలేజీకి సంబంధం లేదు. స్త్రీలైతే ఒకవేళ వాళ్ళకి అబార్షన్ జరిగితే మాకు సంబంధం లేదు. కాలేజీ వాళ్ళు ముందే చెప్పేస్తున్నారు. మరి ఎక్కడికి పంపుతున్నాం? లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి దేనికి, ఏం చేయాలని? చూడండి, అది పరిస్థితి. కాబట్టి జనులు ఎవరు కూడా ఆత్మానుభవంలో ఎలాంటి కోరికను కలిగి ఉండడం లేదు. చూడండి, ఒకవేళ ఆధ్యాత్మికత గురించి కొద్దిగా తెలుసుకోవాలని అనుకున్నా దురదృష్టవశాత్తు వాళ్ళు ఏం చేస్తారట, అప్రామాణిక బోధకులకు బలైపోతారట. ఎవడన్నా కొద్దిగా ఆధ్యాత్మిక గురించి తెలుసుకుందామని బయలుదేరాడంటే చాలు వాడిని ఎవడ ఏ దొంగ బాబావో లేకపోతే ఏ దొంగ సంస్థ వాళ్ళు పట్టుకుంటారు. పట్టుకున్న వాడిని మోసం చేస్తారంట. అయిపోయింది వాడి పరిస్థితి. ఇంకా చెప్తున్నారు చూడండి, స్పష్టంగా భాగవతంలో ఎలా చెప్పారు చూడండి. కలియుగంలో ఉన్నటువంటి జనులు వివిధములైన రాజకీయ వర్గములకు మరియు సంఘములకే గాక చలనచిత్రములు, ఆటలు, జూదము, క్లబ్బులు, లౌకిక జ్ఞానమును గూర్చు గ్రంథశాలలు, దుస్సాంగత్యము, ధూమపానము, త్రాగుడు, మోసము, దొంగతనము వంటి పలు వ్యసనములకు బలి అగుచుందురు. చూడండి, కలియుగం యొక్క వైభవాలు ఇవన్నీ కూడా. చూడండి, ఏం చేస్తారట, వాడికి ఏమన్నా కొంచెం ఖాళీ దొరికిందనుకోండి, వాడు ఏం చేస్తాడు, రాజకీయాల్లో దూరుతాడు. నువ్వు ఆ పార్టీ అంటే నేను ఈ పార్టీ, లేకపోతే రకరకాల సంఘాలు, లేకపోతే కుల సంఘాలు ఉంటాయి. వాడు ఆ కులం పేరు, వీడు ఈ కులం పేరు. చూడండి, అంటే ఎక్కువ శాతం మందికి పూట గడవడమే చాలా కష్టం. కొద్దిగా పూట గడిచి ఖాళీగా ఉన్నవాడు ఏం చేస్తాడు, ఇలాంటి వాటిలో తలకాయ పెడతాడు. రాజకీయాల్లో, లేకపోతే కుల గొడవల్లో, లేకపోతే చలనచిత్రాలు, లేకపోతే ఆటలు, జూదము, క్లబ్బులు, లౌకిక జ్ఞానాన్ని ఇచ్చేటువంటి గ్రంథశాలలు, దుస్సాంగత్యం, చూడండి, ధూమపానం, త్రాగుడు, మోసము, దొంగతనము, ఇలాంటి వ్యసనాలకి బలి అవుతూ ఉంటారట. చూడండి, ఇంకా చూడండి ఏమంటున్నారు ఇక్కడ, పలు విధములైన వ్యాపకముల కారణముగా వారి మనస్సులు సదా కలత చెంది ఉండి తాపత్రయములను కూడి ఉండును. చూడండి, ఇక్కడ ఏం చెప్పారు, పలు విధములైన వ్యాపకముల కారణముగా. అంటే ఇది రాసే నాటికి స్మార్ట్ ఫోన్లు లేవన్నమాట. ఇక్కడ మనం ఫిల్ చేసుకోవచ్చు దాన్ని. ఏమిటది? పలు విధములైన వ్యాపకములు. స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత ఒక్కరు కూడా ఒక్క క్షణం కూడా ఖాళీ ఉండట్లేదు. మీరు చూసారో లేదు, ఎవడో కూడా ఒక్క క్షణం కూడా సమయం వృధా చేయడం అనమాట. ఒక్క క్షణం ఖాళీ దొరికిందంటే వెంటనే చేయి జేబులోకి వెళ్తుంది, ఇలా తీస్తాడు ముందు. చూడండి, కాబట్టి దానివల్ల ఏమవుతుందట, మనస్సులు సదా కలత చెంది ఉంటాయి. చూడండి, వీడేదో ఒక ఫోటో పెట్టుకుంటాడు స్టేటస్లో, దాన్ని ఎవడో చూడకపోతే ఒక బాధ, ఎంతమంది చూశారు నా స్టేటస్ని, లేకపోతే అవతల వాడు ఏం చేస్తున్నాడు. చూడండి, కాబట్టి సగం జీవితం ఏమైపోతుందంటే జనానికి స్టేటస్లు చూసుకుంటే అయిపోతుంది అనమాట. వాడేం చేస్తున్నాడు, వీడేం చేస్తున్నాడు, వీడేం చేస్తున్నాడు, వాడి స్టేటస్ని ఎంతమంది చూశారు. లేకపోతే యూట్యూబ్ వచ్చేసింది, ఇన్స్టాగ్రామ్ వచ్చేసింది. చూడండి, ఇందులో ఎవరికి ఎన్ని లైక్లు వచ్చాయి. ఇప్పుడు షార్ట్ వీడియోలు వచ్చేసాయి. చూడండి, అన్నీ కూడా షార్టే కలియుగంలో, జీవితంతో సహా. చూడండి, మనిషి ఆయుష్యే షార్ట్ అని చెప్పేసింది కలియుగంలో. కాబట్టి అన్నీ కూడా షార్ట్ తప్ప. చూడండి, సైకాలజిస్టులు ఏమంటారంటే స్పారోస్ అటెన్షన్ స్పాన్ అని చెప్పి అంటారు. స్పారోస్ అటెన్షన్ స్పాన్ అంటే ఒక పిచ్చుక, మీరు చూడండి, పిచ్చుక ఏకాగ్రత పెడుతుందా? అది మీరు ధాన్యం విసిరి చూడండి, తినేటప్పుడు దాని పరిస్థితి ఎలా ఉంటుందో. ఒక గింజ తింటుంది, అటు ఇటు 10 సార్లు చూస్తుంది, మళ్ళీ ఇంకో గింజ తింటుంది, అటు ఇటు 10 సార్లు చూస్తుంది. ఇది కూడా ఆందోళన అనమాట. చూడండి, కలియుగంలో కూడా అంతా కూడా ఆందోళన. మనసులు సదా కలత చెంది ఉంటాయి. చూడండి, అందుకే చెప్పి ఏమన్నారంటే అన్నింటికీ మించి ఏమిటంటే సదా కలతకు లోనైన వారై ఉంటారు కలియుగంలో. ఇప్పుడు కూడా మానసిక ఆందోళన. చిన్న పిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి కూడా మానసిక ఆందోళన. వాడు ఇంకా పెద్దవాడు కూడా అవ్వలేదు, వాడికి 6వ తరగతి 7వ తరగతి చదివేవాడి దగ్గర నుంచి వాడికి మానసిక ఆందోళన. చూడండి, సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్ళాలి వాడిని కూడా. ఎందుకని అంటే ఇదే స్మార్ట్ ఫోన్, సోషల్ మీడియా. చూడండి, 6, 7 తరగతుల్లో ఉన్నవాడు కూడా, నిన్న ఎవరో హెడ్ మాస్టర్ అట, ఒక ఆవిడ ఎవరో చెప్తున్నారు, వాళ్ళ స్కూల్లో ఉన్న పరిస్థితి ఏమిటంటే 6వ తరగతి వాడు 7వ తరగతి వాడు 6వ తరగతి అమ్మాయికి ఇన్స్టాగ్రామ్లో ఏదో ప్రేమలేఖ పంపించారట. దాని గురించి ఏదో ఇబ్బంది అయింది, ఇలా ఉందండి పరిస్థితి, మేము ఏం చేయగలం. పూర్వం కనీసం తీసుకొచ్చి ఒక దెబ్బన్న కొట్టేవాళ్ళం, ఇప్పుడు కొడితే మమ్మల్ని కొడతారని చెప్పి అంటారు.
ఆ? కాబట్టి బాగుపడడానికి ఏ విధమైనటువంటి ఆస్కారం లేదనమాట. స్పేర్ ద రాడ్ అండ్ స్పాయిల్ ద చైల్డ్ అని ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది. అంటే బెత్తాన్ని పక్కన పెడితే పిల్లవాడిని పాడు చేసినట్టే. ఈ రోజుల్లో బెత్తం పట్టుకున్నారనుకోండి వాళ్ళ పని అయిపోయినట్టే. ఉద్యోగాలు ముందు మీడియా వాళ్ళు వచ్చేస్తారనమాట. చూడండి, ఎవరో పాపం ఒక మాస్టర్ మా దగ్గరికి వచ్చారు. ఆ మాస్టర్ ఆయన ఏం చేశాడంటే ఏదో మొత్తానికి పూర్వం బడి ఉందనుకోండి, ఆ బడి చుట్టూ ప్రాంగణాన్ని పిల్లలే శుభ్రం చేసేవారు. చక్కగా మొక్కలు నాటడం, వాటికి నీళ్లు పోయడం, అలాంటి పనులన్నీ చేయించేవారు పిల్లలతోటి. ఎవరో అలాంటి పని ఏదో చేయించినందుకు విలేకరు అదంతా వీడియో తీసి వాడిని మొత్తం మీడియాకి లాగాడట. చూడండి పిల్లలతో ఎంత బానిసత్వం చేయిస్తున్నారని చెప్పి. చూడండి, అంటే ఇప్పుడు సమాజానికి కావాల్సింది ఏంటంటే పిల్లలు 6-7 ఏళ్ల వయసులోనే స్మార్ట్ ఫోన్లు పట్టుకుని నాశనం అయిపోయిన తప్పులేదు, కానీ వాడు ఏదన్నా ఇంటి చుట్టూ ఉన్నటువంటి కలుపు పీకడం, లేకపోతే ఒక మొక్క నాటడం, దానికి నీళ్లు పోయడం అలాంటివి మాత్రం నేర్చుకోకూడదు. అవి నేర్చుకుంటే మాత్రం వాడు బాలకార్మిక వ్యవస్థలోకి వచ్చినట్టు. చూడండి, అది పరిస్థితి అనమాట. అందుకే ఇక్కడ చెప్తున్నారు చూడండి, మనసులు ఎల్లప్పుడూ కూడా కలత చెంది ఉంటాయి. అంతేకాకుండా ఈ యుగంలో కొందరు ఏం చేస్తారట, అధర్మవర్తనులు, శాస్త్రాధారము ఏమాత్రము లేనటువంటి తమ స్వంత ధర్మ విధానాన్ని సృష్టించుకుంటారట. చూడండి, ఎవడి మతం వాడిదేనమాట. కొత్త కొత్త మతాలు తయారు చేసుకుంటారు, కొత్త కొత్త బాబాలు తయారవుతారు, కొత్త కొత్త దేవుళ్ళు. చూడండి, ఇదంతా నేను చెప్పట్లేదు, ఇక్కడ ఉన్నదే చదివి చెప్తున్నాను. అది పరిస్థితి. కలియుగంలో కోకొల్లలు అన్నమాట. చూడండి, కలియుగంలో కొదవలేదు భగవంతుళ్ళకి బాబాలకి. చూడండి, అనేకమైనటువంటి సంస్థలు ఉన్నాయి, ఆ మఠాలు, ఈ ఆశ్రమాలు, ఈ మిషన్లు, అవి ఇవి. చూడండి, రకరకాల యోగులు, గురువులు, మొత్తం అందరూ కూడా. మరి అలాంటి వాటికి ఎవరు ఆకర్షితులు అవుతారట అంటే ఇంద్రియ భోగానురక్తులు సులభంగా ఆకర్షితులు అవుతారట. చూడండి, ఎవరైతే షార్ట్ కట్లో మోక్షం సాధించాలనుకుంటారు, చూడండి, చేయకూడనటువంటి పాప పనులన్నీ చేసి నీకు మోక్షం వస్తుందంటే వాడు దాన్ని నమ్ముకుంటాడు. చూడండి, నువ్వు భగవంతుని నమ్ముకో చాలు, నువ్వేం చేసినా తప్పులేదు. ఇప్పుడు కొత్తగా మత విధానాల్లో బోధిస్తున్నారు, ఏమంటున్నారు, నువ్వు ఎలాంటి పాపం చేసినా పర్వాలేదు, ఈ దేవుణ్ణి నమ్ముకున్నాను అనుకుంటే చాలు, నీకు ఆయన మోక్షం ఇచ్చేస్తాడు చాలు. చూడండి, ఎవరు ఆకర్షితులు అవుతారట వాటికి ఇక్కడ చెప్తున్నారు, ఇంద్రియ భోగానురక్తులు ఆకర్షితులు అవుతారు. చూడండి, ఎవరైతే నిజాయితీ లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, అంటే తప్పు చేస్తూ కూడా అర్హత లేని దాన్ని సంపాదించాలనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు ఆకర్షితులు అవుతారట. ధర్మం పేరుతో అనేకమైన అధర్మ కార్యాలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మనకి మొదలవుతుంది, త్వరలోనే వినాయక చవితి మొదలవుతుంది. అదొక ఇంద్రియ భోగ వ్యవహారం అయిపోయిందనమాట. పండగలు వస్తే చాలు చాలామంది భయపడుతున్నారు ఈ రోజుల్లో. సంక్రాంతి వచ్చిందంటే చాలామందికి భయం. ఎందుకని? మొత్తం పెద్ద ఎత్తున జోదం, పెద్ద ఎత్తున ఏవైతే మద్యం, మాంసం, జోదం, వ్యభిచారం. పండగ అనేటప్పటికి ఈ 4. చూడండి, ఇంకా ఇతర మతస్థులైతే వాళ్ళకి ఏదన్నా పండగ వస్తే కనీసం వాళ్ళ దేవాలయాలకు వెళ్ళి అక్కడ ఏదో కనీసం చర్చన్న చేసుకుంటున్నారు. వాళ్ళ యొక్క గ్రంథాల నుంచి అది తప్పు ఒప్పు తర్వాత పక్కన పెడితే ఏదో ఒకటి వాళ్ళ గ్రంథాల నుంచి చదివి అక్కడికి వెళ్ళి ఏదో సమావేశాలు జరుగుతున్నాయి. అత్యంత దౌర్భాగ్యం హిందూ మతం ఏమైపోయిందంటే పండగ వచ్చిందంటే చాలు, ఏమిట్రా పండగ అంటే మద్యం, మాంసం, జోదం, వ్యభిచారం, ఇవే. చూడండి, ఈ 4 పండగ అంటే ఇంకా అంతకుమించి ఏం లేదు. ఎక్కడ ఆత్మచర్చ, భగవద్గీతలో శ్లోకాలు చదవడమో, లేకపోతే విష్ణు సహస్రనామ పారాయణమో, లేకపోతే అసలు మనం ఎవరు, భగవంతుడు ఎవరు, కర్మ సిద్ధాంతం అంటే ఏమిటి, పునర్జన్మ అంటే ఏమిటి, వీటి గురించి చర్చే లేదు ఎక్కడ కూడా. పండగ అంటే టీవీలో 4 సినిమాలు. చూడండి, ఇదివరకు అలా ఉండేది, ఇప్పుడు టీవీతో సంబంధమే లేదు ఎవరికి కూడా. ఇప్పుడు అసలు ఎలాంటి దాని గురించి చేతనమే లేదనమాట. కాబట్టి అది పరిస్థితి. ధర్మం పేరుతో అన్నీ కూడా జరిగేవేమిటి, అధర్మపరమైనటువంటి కార్యక్రమాలు. అందుకే జనులు మనశ్శాంతిని కానీ దేహస్వస్థతను కానీ పొందలేకున్నారు. అటు మనశ్శాంతి లేదు, అలాగే శారీరక ఆరోగ్యం కూడా ఎవరికి లేదు. ఇంకా చెప్తున్నారు, బ్రహ్మచర్యాశ్రమం అనేది లేనే లేదు కలియుగంలో. బ్రహ్మచర్యాశ్రమం కొనసాగింపబడటలేదు. బ్రహ్మచర్యం అంటే ఏమిటి? 5 ఏళ్ల వయసు నుంచి 25 ఏళ్ల వయసు వరకు పయస్ స్టూడెంట్ లైఫ్ అని చెప్పంటారు. అంటే పుణ్యప్రదమైనటువంటి విద్యార్థి జీవనం. అంటే ఇంద్రియాలను ఎలా నియంత్రించాలో చెప్పి వాడిలో నైతిక విలువలను పెంపొందించే విద్యా విధానాన్నే బ్రహ్మచర్య ఆశ్రమము అంటారు. అసలు అది లేనే లేదు, దీనికి పూర్తి వ్యతిరేకం. ఎందుకంటే ఇప్పుడు పాఠశాలలు, విద్యాలయాలు అంటే ఏమిటి, ఏవైతే చెయ్యకూడదో అవన్నీ నేర్చుకుంటారనమాట వెళ్ళి. పూర్వం ఒక సామెత ఉండేవారు, ఏమిటంటే చదవక ముందు కాకరకాయ అన్నాడట, చదివిన తర్వాత వాడికి కీకరకాయ అని అనడం మొదలుపెట్టాడు. చూడండి, మనం చూస్తుంటాం చాలామంది పల్లెటూర్ల నుంచి పట్టణాలకి మనం రోజు చూస్తే బస్సులు నిండిపోతుంటాయి. పల్లెటూర్ల నుంచి పట్టణాలకు వెళ్ళే బస్సులన్నీ మీరు పూర్తిగా నిండిపోయి ఉంటాయి. నాకు చాలాసార్లు అనుభవం,
ఈ విద్యార్థులందరూ పల్లెటూళ్ళ నుంచి పట్టణాలకి కాలేజీలకి ఎప్పుడైతే బస్సులు కిక్కిరిసి ఉంటాయో ఆ సమయంలో కనుక మీరు బస్సులో ఉన్నారంటే మీకు అసలు ఈ ఆధునిక సమాజం మీద విరక్తి కలుగుతుందనమాట. వాళ్ళు మాట్లాడుకునేటువంటి మాటలు, వాళ్ళు చేసేటువంటి పనులు, వాళ్ళు చేసేటువంటి అల్లరి మీరు చూస్తే ఆ, దీనికా విద్య చదువుకుంటున్నారు వీళ్ళందరూ అనిపిస్తుంది అనమాట. మీరు ఎప్పుడైనా ఎక్కి చూడండి, కాలేజీల నుంచి తిరిగి వచ్చేటప్పుడు అయితే ఇంకా రాక్షసత్వంలా ఉంటుందన్నమాట. చూడండి, ఆ, ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్లు, వాళ్ళు అందులో చూసేటువంటి విషయాలు చూస్తే అంతా కూడా చాలా దారుణమైనటువంటి వ్యవస్థ. ఆ, అదే ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి బ్రహ్మచర్య ఆశ్రమం అనేది లేనే లేదు. అందుకే గృహస్థులు తమకు విధించిన నియమ నిబంధనలను అనుసరించడం లేదు ఎవరు కూడా. ఇక వివాహం చేసుకున్న వాళ్ళు ఎలాంటి పనులు చేయడంలా, వాళ్ళ నియమ నిబంధనలు లేవు. కనుకనే అట్టి గృహస్థుల నుండి తయారయ్యే వానప్రస్థులు మరియు సన్యాసులు నిష్ఠా మార్గమున ఏమాత్రము కొనసాగలేక సులభముగా పతనము చెందుతారు. చక్కగా గృహస్థ జీవితంలో ఇంద్రియ భోగం చేసి ఒకవేళ వాడు వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఆధ్యాత్మిక జీవితాన్ని గడుపుదామని చాలామంది వస్తుంటారు ఆశ్రమాలకి. కానీ వచ్చినా వాళ్ళు కూడా నియమాలు పాటించలేరు. అలాంటి వాళ్ళని సరిదిద్దుదామని ఏమన్నా ఉపదేశాలు ఇద్దాం అనుకున్న వాళ్ళకి వెంటనే కోపం వస్తుంది. నువ్వెవడరా నాకు చెప్పేది అన్నట్టుగా ఉంటుంది. చూడండి, మనం బయట చూస్తుంటాం కొన్ని చోట్ల వానప్రస్థాశ్రమాలని బోర్డులు పెట్టుంటాయి. అక్కడ వెళ్ళి చూస్తే వాళ్ళందరూ మూకుముడిగా దగ్గర కూర్చొని టీవీ చూస్తూ ఉంటారు, సిగరెట్లు కాల్చుకుంటూ టీ తాగుతూ ఉంటారు. ఎందుకంటే గృహస్థ జీవనంలో ఇంద్రియ నిగ్రహణ లేదు కాబట్టి ఇక వానప్రస్థంలో కూడా వాడు ఇంద్రియాలను నిగ్రహించలేడు అనమాట. చూడండి, కాబట్టి ఇక్కడ అదే చెప్తున్నారు. ఏమంటున్నారంటే ఈ విధంగా కలియుగంలో వాతావరణం అంతా కూడా శ్రద్ధారాహిత్యంతో నిండి ఉన్నది. జనులకు ఆధ్యాత్మిక విలువల యందు ఏమాత్రమూ ఇష్టం లేదు. ఎవరికి కూడా నచ్చదు ఆధ్యాత్మిక జీవితం అంటే. అది పరిస్థితి. ఇంద్రియ భోగ అనుభవమే ఈ సమయమున నాగరికతగా చలామణి అవుతున్నది. చూడండి, కల్చర్ లేకపోతే దాన్ని ఏమంటారు, సివిలైజేషన్. చూడండి, నాగరికత అంటే ఏమిటట, ఇంద్రియ భోగ అనుభవమే నాగరికతగా చలామణి అవుతుంది. అట్టి భౌతిక భావనాపూర్ణములైన నాగరికతలను సమర్థించుట కొరకై మనుషుడు పలు దేశములను మరియు పలు సంఘములను ఏర్పరచుకుని ఉన్నాడు. అంటే ఈ దేశాల మధ్య యుద్ధాలు జరుగుతుంటాయి. రష్యాకి ఉక్రెయిన్కి యుద్ధం జరుగుతుంది, భారతదేశానికి పాకిస్తాన్కి యుద్ధం జరుగుతుంది. రకరకాల దేశాల మధ్య రకరకాల యుద్ధాలు జరుగుతుంటాయి. దేనికోసం యుద్ధం అంటే మీ యొక్క ఆహారం కంటే, మీరు ఆహారం స్వీకరించే విధానం కంటే మా యొక్క ఆహారం స్వీకరించే విధానం మేలు. మీ యొక్క మైథున జీవితం కంటే మా దేశపు మైథున జీవితం మేలు. మీరు నిద్రపోయే విధానం కంటే మేము నిద్రపోయే విధానం వేరు. అంతకు మించి ఏముంది చెప్పండి పోరాడుకోవడానికి. మా ఆహార నిద్ర భయం విధానాలు మేలని ఒకడంటే, లేదు మా ఆహార నిద్ర భయం విధానాలు మేలని ఒకడంటాడు. ఇంకొకడు ఏమంటాడు, ఇప్పుడు మీరు చూడండి, మనిషి ఏమిటంటే ఈ కులం కంటే ఆ కులం గొప్పది, మా కులం చాలా గొప్పది, ఈ కులం గొప్పది, మీ మతం కంటే మా మతం గొప్పది, మా దేశం కంటే మీ దేశం గొప్పది, మా భాష కంటే ఆ భాష గొప్పది, ఇలా రకరకాలుగా పోల్చుకుంటూ ఉంటారు. కానీ మీరు చూస్తే వాడి భాష ఏదైనా, వాడి కులం ఏదైనా, వాడి జాతి ఏదైనా, వాడి మతం ఏదైనా అందరూ చేసేవి తినడం, నిద్రపోవడం, మైథునం చేయడం, సంభోగించడం, అంతే. వాడిని కాపాడుకోవడం. ఆహార నిద్ర భయం ఏదైనా అందరూ చేసేది, ఏ కులస్తుడైనా చేసేది అదే. మీరు ఈ రోజుల్లో చూడండి, చాలామంది చాలా గర్వపడుతూ ఉంటారు, మేము ఈ కులానికి చెందిన వాళ్ళం, మేము చాలా గొప్పవాళ్ళం, లేదా మేము ఈ మతానికి చెందిన వాళ్ళం చాలా గొప్పవాళ్ళం. కానీ మీరు చూస్తే ఆ కులం వాడు ఈ కులం వాడు తినేది ఇద్దరు కూడా అదే కర్రీ పాయింట్లో. చూడండి, వాడు వీడు తాగేది అదే బ్రాండ్ వెళ్ళి మద్యం షాప్లో. వాడు చేసే పని వీడు చేసే పని ఇద్దరు కూడా ఎవడో ఉడిగం చేస్తారు, వెళ్ళి ఎక్కడ కార్పొరేట్లో పనిచేస్తారు. కాబట్టి జీవిత విధానంలో ఏమీ మార్పు లేదు. పూర్వం అంటే ఈ కులం వాడు ఆ కులం వాడు అంటే కనీసం వాళ్ళ వ్యవహారాల్లో తేడా ఉండేది. ఇప్పుడు ఒక ఉన్నత వర్ణాల వాళ్ళు ఉంటే వాళ్ళు ఎక్కడ బయట తినేవాళ్ళు కాదు, వాళ్ళు స్వయం పాకం. బ్రాహ్మణులు ఉన్నారంటే వాళ్ళ వంట వాళ్ళే వండుకునేవారు, వాళ్ళు ఎక్కడ కూడా బయట మంచినీళ్ళు కూడా తాగేవారు కాదు. అదే అధమ కులస్తులు ఉన్నారంటే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ తింటుంటారు, ఎక్కడ పడితే అన్నీ చేస్తుంటారు, ఇలా తేడా ఉండేది. ఈ రోజుల్లో వాడు వీడు అందరూ కూడా తినేది, ఎవడో ఇంట్లో వండుకునేది లేదు, అందరూ హోటల్లోనే రెస్టారెంట్లోనే అందరూ కూడా ఆన్లైన్లో బుక్ చేసుకునే తింటారు. కానీ వీడేమంటాడు, నేను ఆ కులం వాడిని, నేను చాలా గొప్పవాడిని అంటాడు. ఏముంది తేడా చెప్పండి? పోనీ ఏమన్నా తేడా ఉందనుకో, అప్పుడు నువ్వు గర్వించినా అదొక అర్థం ఉంది. లేకపోతే కొన్నిసార్లు చూస్తుంటాం, హిందువునని గర్వించు అంటారు. దేనికయ్యా గర్వపడాలి? సరే నువ్వు హిందువు బాగానే ఉంది, నువ్వు భగవద్గీత చదువుతావా? లేదు. కనీసం మద్యం, మాంసం, జోదం, వ్యభిచారం వాటికి దూరంగా ఉంటావా? లేదు. అంటే వీడేమనుకుంటాడంటే క్రైస్తవుడు చేసే ఇంద్రియ భోగం కంటే హిందువు ఇంద్రియ భోగం గొప్పదనుకుంటాడు. కానీ వాస్తవానికి ఏ కులమైనా, జాతి అయినా, భాష అయినా అందరూ చేసేది అదే పని, అందరూ చదివేది అదే చదువు, అందరూ చేసేది అదే పని, అందరూ తినేది అదే తిండి, అన్నీ ఒకటే. మరి ఇంకెక్కడ ఉన్నాయి చెప్పండి భేదాలు?
అయినా సరే జనం మూర్ఖులుగా ఏం చేస్తారంటే వాడికంటే నేను గొప్పవాడిని అని చెప్పి అంటాడు. అది పరిస్థితి అనమాట. ఇందులో ఏముంది, గర్వకారణం ఏమీ లేదనమాట. చూడండి, అలాంటి దేశములు మరియు సంఘముల నడుమ సదా వైషమ్యములు మరియు యుద్ధములు సంభవిస్తూనే ఉంటాయి. కనుకనే మానవ సంఘమునందు ఆధ్యాత్మిక విలువలను పునరుద్ధరించుట అత్యంత కష్టకార్యముగా మారింది. అందుకే ఆధునిక సమాజంలో ఆధ్యాత్మిక విలువలను ఉద్ధరించడం అనేది చాలా చాలా కష్టమైన పని అనమాట. చూడండి, ఎందుకని దీనికి కారణం, ఇలాంటి దురవస్థకు భ్రష్టమైనటువంటి మానవ విలువలే కారణం అని చెప్పుకుంటున్నారు. భ్రష్టమైనటువంటి మానవ విలువలే కారణం. కలియుగపు పతిత మానవులను భవబంధముల నుండి తప్పించాలనే కోరికను కలిగిన ఋషులు అందుకే ఏం చేశారు, వాళ్ళు ఆ కార్యం కోసం నివారణను ఏమిటో చెప్పమని సూత గోస్వామిని అడిగారనమాట. కాబట్టి మనం చర్చించుకునేటువంటి శ్లోకం ఇది శ్రీమద్ భాగవతంలోనిదనమాట. మరి చూడండి, మన జీవితానికి సంబంధించినటువంటి విషయాలు 5000 సంవత్సరాల క్రితమే వీటన్నిటిని గురించి కూడా మనకి ముందే ఈ విషయాలన్నింటిని గురించి కూడా మనకు తెలియజేశారు, ఎలా ఉండబోతుంది పరిస్థితి. మరి ఏం చేయాలి ఇప్పుడు? సరే, ఇదంతా చెప్పుకున్నాం, బాగానే ఉంది, మరి ఏం చేయాలి, దీని నుంచి మేము ఎలా బయటపడాలి, దీనికి విరుగుడు ఏమిటి? అది తెలియని వాడు అడిగే ప్రశ్న. ఇంత చర్చించారు, బాగానే ఉంది, కానీ దీనికి విరుగుడు ఏమిటి? అందుకే సుఖదేవ గోస్వామి ఏమంటారంటే, కలేర దోష నిదేహి రాజన్. చూడండి, ఓ పరీక్షిత్ మహారాజా, కలియుగం అనేది దోషాల నిధి. అస్తి హి ఏకో మహాన్ గుణ, కానీ కలియుగంలో ఒక మహాగుణం ఉంది. ఏమిటో తెలుసా? అది కీర్తనాదేవ కృష్ణస్య ముక్త సంగ పరం వ్రజేత్. చూడండి, ఒకవేళ మనం శ్రీకృష్ణ భగవాను కీర్తించినట్లయితే మనం వీటన్నిటి నుంచి కూడా ముక్తి సాధించవచ్చు. మరి ఎలా మనం కీర్తించాలి కృష్ణుణ్ణి? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇదేదో బాగుంది అంటే ఈ హరే కృష్ణ మహామంత్రం చేస్తూ చేయాల్సిన పనులన్నీ అలా చేసుకోవచ్చా? కాదు. ఇది ఎలాంటిదంటే ఔషధం ఉంది, కానీ ఔషధం పనిచేయాలంటే పథ్యం చేయాలి, పౌష్టికాహారం స్వీకరించాలి. మరి పథ్యం అంటే ఏమిటి? తినకూడనివి. మరి చేయకూడనివి ఏమిటి? మద్యం, మాంసం, జూదం, వ్యభిచారం. ఈ 4ంటికి దూరంగా ఉండాలి. మద్యం, మాంసం, జూదం, వ్యభిచారం ఈ 4 చేస్తూ మనం ఎన్ని ధర్మకార్యాలు చేసినా దానివల్ల ఉపయోగం లేదు. అర్థం చేసుకోండి. అది మాత్రమే కాదు, ఇంకా మనం చేయవలసినవి కొన్ని ఉన్నాయి. ప్రతిరోజు కూడా ఈ యొక్క హరే కృష్ణ మహామంత్రాన్ని జపించాలి మనం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనేటువంటి మహామంత్రాన్ని మనం జపిస్తూ ఉండాలి. ఈ 4 పాపకృత్యాలకి, మద్యం, మాంసం, జూదం, వ్యభిచారానికి దూరంగా ఉండాలి. మరి ప్రతిరోజు మనం ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మనం పొందాలి. మరి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందాలంటే మన దగ్గర ప్రతి ఒక్కరి చేతిలో ఉండాల్సింది ఏమిటంటే, ఇదిగో ఈ భాగవతం ఉండాలి, భగవద్గీత ఉండాలి. అంటే మనం స్మార్ట్ ఫోన్ని పక్కన పెట్టాలి. చూడండి, ఒకవేళ మీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉన్నా దాన్ని కూడా ఈ భగవద్గీత, భాగవతం గురించి తెలుసుకోవడానికి వాడాలి. కానీ అది చాలా కష్టం, ఎందుకంటే మధ్యలో అనేక రకమైనటువంటి యాడ్లు వస్తాయి. అవునా కదా? మీరు మంచి అత్యంత పుణ్యప్రదమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమం చూస్తుంటారు, మధ్యలో ఏదో ఒక అశ్లీలమైనటువంటి వీడియో వస్తుంది, లేకపోతే పేకాట ఆడమని వాడు ఎవడో మధ్యలో వచ్చి చెప్తాడు, మీరు రమ్మీ ఆడండి అని చెప్పి అంటాడు ఎవడో వచ్చి. అదే మీరు పుస్తకం కొనుక్కున్నారనుకోండి, మీరు పుస్తకం చదువుతుంటే మధ్యలో యాడ్లు ఉండవు. ఉంటాయా చెప్పండి? ఈ పుస్తకానికి ఛార్జింగ్ పెట్టాల్సిన అవసరం లేదు, దీనికి ఛార్జింగ్తో సంబంధం లేదు, దీంట్లో మధ్యలో యాడ్లు రావు, పుస్తకం చదివితే కళ్ళు పాడవడం అనేది ఉండదు, ఎలాంటి సమస్యలు ఉండవు. కాబట్టి మనం ఈ కలి కల్మషం నుండి బయటపడాలంటే ప్రతి ఒక్కరు కూడా భగవద్గీత, భాగవతం ఇవన్నీ కూడా మన దగ్గర ఉండాలి. కానీ మన ఇంట్లో మనకి ఒక పెద్ద ఎల్ఈడి స్క్రీన్తో ఉన్నటువంటి టీవీ పెట్టుకున్నాం అనుకోండి, దానివల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. అందుకే మేము చూడండి, ఇక్కడ ఆదివారం సత్సంగం అంటే అందుకే మనం గ్రంథాల నుంచి చర్చిస్తాం. అలాగే గ్రంథ వితరణ మేము చెప్పడమే కాదు, అందరినీ కూడా మీరు కూడా అన్నీ కూడా నేర్చుకునే జీవితంలో ఆచరిస్తూ ఇతరులకు ప్రచారం చేయమని వేడుకుంటున్నాం. అందుకే గ్రంథాలు కూడా అక్కడ లభ్యం అవుతున్నాయి. అందరూ కూడా దయచేసి వాటిని తీసుకోండి, లేదంటే మన మానవ జన్మ వృధా అయిపోతుంది. చూడండి, ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు కొత్తగా చెప్పినవిగా 5000 సంవత్సరాల క్రితం చెప్పారు ఈ విషయాలన్నీ. కాబట్టి మద్యం, మాంసం, జూదం, వ్యభిచారం ఈ 4ంటికి దూరంగా ఉండాలి. భగవద్గీత, భాగవతం నుంచి వినాలి, భగవద్గీత, భాగవతం చదవాలి మనం. వాటితో పాటుగా హరే కృష్ణ మహామంత్రం జపించాలి. అలాగే ప్రతిరోజు కూడా అవకాశం ఉన్నంత వరకు భగవంతుడికి ఒక పత్రమో, పుష్పమో, ఫలమో, తోయమో ఏదో ఒకటి భగవంతుడికి సమర్పణ చేయాలి. మరి ఈ విధంగా మనం చేస్తున్నట్లయితే ఇక్కడ చెప్పబడినటువంటి కలి యొక్క కల్మషాల నుంచి మనం బయటపడతాం. లేదంటే మన జీవితం చాలా తాత్కాలికం, ఎవరికి ఎప్పుడు ఏమవుతుందనేది ఎవరికి తెలియదు అనమాట. అందుకే
ఈ అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్ అనే దాని యొక్క ఏకైక ప్రయోజనం ఏమిటంటే అందరికీ కూడా ఈ యొక్క జ్ఞానాన్ని పంచడమే. అందుకోసమే ప్రపంచవ్యాప్తంగా ఇన్ని కేంద్రాలను స్థాపన చేయడం జరిగింది. మరి మీ అందరినీ మేము కోరేది ఏమిటంటే ఈ విషయాలన్నీ కూడా చాలా జాగ్రత్తగా మీరు విని వీటి గురించి ఆలోచించండి. దయచేసి ఇవి ఎంతవరకు వాస్తవం మేము చెప్తున్నటువంటి విషయాలు, శాస్త్రం చెప్తున్నటువంటి దాని గురించి ఆలోచించండి. మరి ఎవరైతే శ్రద్ధ కలిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పుడైనా రావచ్చు ఇక్కడికి. వాళ్ళందరికీ కూడా శిక్షణ ఇవ్వబడుతుంది, ప్రత్యేక తరగతులు కూడా నిర్వహించబడుతూ ఉంటాయి. అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఏమైనా ప్రశ్నలు సూచనలు ఉంటే చెప్పండి ఇప్పటివరకు చర్చించిన దానిలో. హరే కృష్ణ. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా ఎవరికైనా? సో ప్రతి ఆదివారం ఈ ప్రత్యేక కార్యక్రమం జరుగుతుంది ఆదివారం నాడు. అలాగే ప్రతిరోజు ఉదయం 4:30 నుండి ఇక్కడ కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఎవరైతే మరి ఈ యొక్క కార్యక్రమాల్లో ఆసక్తి కలిగిన వారు అక్కడ బుక్ స్టాల్ దగ్గర మీ యొక్క పేర్లు, మీ యొక్క కాంటాక్ట్ నెంబర్ ఇచ్చినట్లయితే ఇక్కడ జరిగే కార్యక్రమాలన్నిటి గురించి మీరు తెలుసుకోవచ్చు. హరే కృష్ణ. ఇప్పుడు ఆరతి కార్యక్రమం ఉంటుంది, అనంతరం అందరికీ కూడా భగవత్ ప్రసాద వితరణ జరుగుతుంది. హరే కృష్ణ. మరొక విశేషం ఏమిటంటే ఈ వచ్చే ఆదివారం 31వ తేదీ శ్రీ రాధాష్టమి మహోత్సవం. ఆ రోజు యథాతథంగా ఆదివారం కార్యక్రమం సమయంలోనే రాధాష్టమి కార్యక్రమం కూడా జరుగుతుంది. మరి సాధకులైనటువంటి వాళ్ళు ఆ రోజు మధ్యాహ్నం వరకు ఉపవేశించడం అనేది శ్రేయస్కరం. మిగిలిన వాళ్ళందరూ కూడా దయచేసి తప్పకుండా వచ్చే ఆదివారం ప్రత్యేక కార్యక్రమం రాధాష్టమి. కృష్ణాష్టమి అయింది, మీ అందరికీ తెలుసు, చాలా చక్కగా జరిగింది కార్యక్రమం. అలాగే రాధాష్టమి కార్యక్రమం కూడా వస్తుంది, అందరూ కూడా ఇందులో పాల్గొండి. హరే కృష్ణ.